గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్న హెచ్ఎం టీవీ. నా పేరు వెంకట్. వార్తా దినపత్రికల న్యూస్ అనాలిసిస్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ బుధవారం 23 ప్రధాన వార్తా దినపత్రికలలో తెలంగాణ ఎడిషన్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఎడిషన్లతో పాటు మేజర్గా దేశవ్యాప్తంగా కూడా భారత్లోకి కొత్త స్ట్రెయిన్ అన్న వార్తలు అయితే అలర్ట్ చేస్తూ ఉన్నాయి. అన్ని ప్రధాన దినపత్రికలలో ఇవే బ్యానర్గా ప్రచురించాయి. నిన్న ఇవాళ బ్రిటన్ నుంచి వచ్చిన కొన్ని యూకే విమానాలను చెక్ చేయడం, అదేవిధంగా కొంతమందిని పశ్చిమ బెంగాల్ కానీ, చెన్నై కానీ ఇతరత్ర రాష్ట్రాలలో దిగిన వారందరినీ కూడా క్వారంటైన్లకు పంపడం, ఆ తర్వాత కొత్త స్ట్రెయిన్ భారత్లోకి ప్రవేశించిందన్న అనుమానాలు బలంగా వ్యాపించడం కొంత ఆందోళన కలిగించే వార్తలైతే మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి మిగతా వార్తల్లోకి వెళ్లే ముందు ఇవాళ ప్రధాన దినపత్రికలలో ఏ వార్తలు ప్రచురించాయి, ఏపీ తెలంగాణ ఎడిషన్లలో ఏ వార్తలు ప్రధానంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. చూసుకున్నట్టయితే తెలంగాణ ఎడిషన్లలో అలవైకుంఠ దర్శనం అనే వార్తను ప్రధానంగా బ్యానర్ చేశారు. ఎందుకంటే వైకుంఠ దర్శనం సందర్భంగా, వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఎలా ప్రవేశాలు అనేది ఇవాళ టీటీడీ ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా హైదరాబాద్ కేంద్రంగా ఒప్పో ప్రయోగశాల ఉన్నట్టు ఇక్కడ ఒప్పో ప్రయోగశాల నెలకొల్పుతున్నట్టు కూడా చెప్తున్నారు. రైట్, ఇక సాక్షి చూసుకున్నట్టయితే సెకండ్ వేవ్ తక్కువే అని ఒమేగా ఆసుపత్రుల చైర్మన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే కొంత ఆందోళనకరమైన అయినప్పటికీ కూడా ఇక్కడ తీవ్రత తక్కువ అని నాగేశ్వర రెడ్డి, ఏఐజీ ఆసుపత్రుల చైర్మన్ డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు వార్తలో కూడా కాలు మోపిన కరోనా 2 అని ప్రధాన వార్తను ఒక బ్యానర్గా ప్రచురించారు. తెలంగాణ ఎడిషన్లో అదే ప్రధాన వార్త ఇవాళ అయింది. ఒకసారి ఆంధ్రప్రదేశ్ ఎడిషన్లో చూసినట్టయితే ఈనాడు ప్రధాన దినపత్రికలో అదే వార్తను అలవైకుంఠ దర్శనం, వైకుంఠ ఏకాదశి సందర్భంగా టీటీడీ ఎలాంటి ఏర్పాట్లు చేస్తుంది, ఎంతమందికి దర్శనం అవకాశం కల్పిస్తుందని చెప్పారు. కొత్త కలవరం అన్న వార్త కూడా ప్రధానంగా హైలైట్ చేశారు. ఎందుకంటే కొత్త కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆంధ్రజ్యోతిలో 18 మందికి కొత్త స్ట్రెయిన్ అనే వార్తను ఒక పిల్లర్గా వేశారు. అదేవిధంగా సముద్రంలో డిజిటల్ దొంగలనే అంశాన్ని ప్రధానంగా ఎక్కువగా హైలైట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ సాక్షి దినపత్రిక చూసినట్టయితే ప్రతి పల్లెకు ఫ్యామిలీ డాక్టర్ ఆ నియామకాల ప్రక్రియ కూడా త్వరితగతిన చేపట్టబోతున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. వెల్కమ్ బ్యాక్. ఇవాళ చూసాం అన్ని ప్రధాన వార్తా దినపత్రికలలో కొత్త స్ట్రెయిన్ అన్న వార్తలే ఎక్కువగా మనకు ప్రచురితమయ్యాయి. ప్రధాన వార్తా దినపత్రికల్లో మెయిన్ బ్యానర్గా కూడా, పిల్లర్ ఐటమ్స్గా కూడా అవి మనకు కనిపిస్తున్నాయి. ఒకసారి బ్రిటన్ నుంచి వచ్చిన వారందరికీ కూడా ఎయిర్పోర్ట్లోనే పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీలో 5గురికి, కోలకత్తాలో 2, చెన్నైలో మరొకరు, హైదరాబాద్లో 2 అన్నట్టు కూడా కొన్ని వార్తాపత్రికలు రాస్తున్నాయి. నిజంగా కొత్త స్ట్రెయిన్ పట్ల ఆందోళన పడాల్సిన అవసరం ఉందా? కరోనా మటుమాయం అవుతుంది, కరోనాకు వ్యాక్సిన్ వస్తుంది అని ఊపిరి పీల్చుకునే లోపే ఈ కొత్త వార్తలు ఎలాంటి ప్రమాదాలకు మనకు సంకేతం? ఈ కొత్త స్ట్రెయిన్ అన్న అంశం, కొత్త స్ట్రెయిన్ అన్న వార్త దేనికి ఆందోళనకరం? ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇవాళ మన స్టూడియోలో చాలామంది గెస్టులు ఉన్నారు. ప్రముఖ విశ్లేషకులు డాక్టర్ కృష్ణ చైతన్య గారు హైదరాబాద్ స్టూడియోలో ఉన్నారు. యుఎస్ఏ నుంచి, అమెరికా నుంచి డాక్టర్ మంజుష గారు సీనియర్ సైంటిస్టు, తను లైవ్లో రెడీగా ఉన్నారు. తన యాంటీబాడీస్ మీద, అదేవిధంగా కరోనా మీద సీరియస్గా రీసెర్చ్ చేస్తూ ఉన్నారు. యుఎస్ నుంచి తను చేరుతున్నారు. వెల్కమ్ టు ఇండియా అండి, వెల్కమ్ టు హెచ్ఎం టీవీ డాక్టర్ మంజుష గారు. అదేవిధంగా తిరుపతి నుంచి డాక్టర్ కృష్ణ ప్రశాంతి గారు, ప్రముఖ వైద్యురాలు, తను లైవ్లో ఉన్నారు. డాక్టర్ ముఖర్జీ గారు కార్డియాలజిస్ట్ జూమ్ ద్వారా లైవ్లో ఉన్నారు. మీ అందరికీ నమస్కారం అండి. నేను ముందుగా ఒకసారి కృష్ణ చైతన్య దగ్గరికి వెళ్తాను. చైతన్య గారు, ఈ కొత్త స్ట్రెయిన్ అన్న వార్తలు మనం ఏమైనా నమ్మవచ్చు? ఇప్పుడు మనం గుడ్ మార్నింగ్ అండి. ఈ
కొత్తగా మనం వింటున్నాం యూకే ఫ్లైట్స్ బ్యాన్ ట్రావెల్ రిస్ట్రిక్షన్స్ ఆదివారం వరకు బ్రిటన్ దేశం కూడా ప్రకటించలేదు, ఆదివారం ప్రకటించింది సడన్ గా. సో బేసికలీ ఏంటంటే ఈ జీనోమ్ సీక్వెన్సింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. యూనో వెన్ ఈ టెస్ట్లు అనేది యూకేలో ఎక్కువగా చేస్తున్నప్పుడు వాళ్ళు ఈ మనకు ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ కరోనా వైరసే మ్యూటేట్ అయిందండి. మ్యూటేషన్ అంటే ఉన్న వైరస్, ఇదేమి కొత్త వైరస్ కాదు, లేదా అందరూ అన్నట్టు SARS-2 కోవిడ్ వైరస్ అంటున్నారు, అట్లాంటి ఎలాంటి డేటా కూడా సపోర్టింగ్గా లేదు. సో బేసిక్లీ జనరల్గా వైరస్ అనే నేచర్ ఎట్లా ఉంటుందంటే అది రెప్లికేట్ అవుతుందండి. రెప్లికేట్ అయినప్పుడు ఇట్ ఈస్ వెరీ కామన్, ఇట్ విల్ మ్యూటేట్. సో ఇలా మ్యూటేట్ అయినప్పుడు ఈ కొత్త రీసెర్చ్ వన్ ఆఫ్ ద ఎపిడెమాలజిస్ట్ యునైటెడ్ కింగ్డమ్లో వాట్ హీ సెడ్, ఈ కొత్తగా మ్యూటేట్ అయిన వైరస్ 50% to 70% మీకు స్ప్రెడబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఎలాంటి రీసెర్చ్ ఎలాంటి డేటా కానీ హ్యాజ్ ఇఫ్ నౌ ఈ వైరస్ వలన ఎక్కువ డెత్ రేట్ ఉంటాం కానీ, ఎక్కువ ఫెటాలిటీ ఉంటాం కానీ, లేకపోతే డిసీజ్ సీవియర్ సిమ్టమ్స్ చూపిస్తాం కానీ, ఇట్లాంటి దాఖలాలు మనకి ఎక్కడా లేవండి. సో నేను బేసిక్లీ చెప్పదలుచుకుంది ఏంటంటే, అండ్ దే జస్ట్ నామిన్క్లేచర్, దీన్ని B117 అనే ఒక చిన్న నామిన్క్లేచర్ ఇస్తూ యూకేలో, ఇప్పుడు అంతే యూకేనే కాదండి, రీసెంట్లీ మీరు చూస్తే గత 3-4 days బ్యాక్ సౌత్ ఆఫ్రికన్ కంట్రీస్ లో కూడా జన్యు మార్పిడి చెందిన వైరస్ కావచ్చు అనే ఒక ఆందోళన కూడా ఉంది. ఓకే సార్, అదే మీరు చూస్తే ఈవెన్ ఈ మ్యూటేషన్ అయితే ఉందో రీసెంట్లీ సౌత్ ఆఫ్రికన్ కంట్రీలో కూడా వాళ్ళు నోటీస్ చేశారు. బట్ ఎట్లాంటి డేటా కానీ రీసెర్చ్ కానీ మీకు ఎక్కడ కూడా చెప్పట్లేదు దట్ దిస్ ఈజ్ సంథింగ్ న్యూ కరోనా వైరస్. సో జనరల్గా అది మీడియాలో పబ్లిసిటీ అట్లా వెళ్ళిపోతూ ఉంది. ఇది ఓన్లీ ఏంటంటే ఒక మ్యూటేటెడ్ కోవిడ్, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కోవిడ్ ఏదైతే వైరస్ ఉందో ఆ జీనోమ్ దాన్ని ఏదైతే మ్యూటేట్ అవుతూ అది జస్ట్ అట్లా ట్రాన్స్మిషన్ రేట్. రైట్, ఒకసారి మనీష దగ్గరికి వెళ్దాం. మనీష గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. మీరు చూస్తున్నారు దేశం అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా అంటే US లో కూడా ఇదే స్ట్రెయిన్ వ్యాప్తి చెందుతుందా అన్న వార్తలు ఏ మేరకు నిజమండి? అంటే US లో ఇంకా జీనోమిక్ సీక్వెన్సింగ్ ఎక్కువగా చేయట్లేదండి. యూకేలో అయితే ఇఫ్ యూ సీ 8% ఆఫ్ ద శాంపిల్స్ విచ్ ఆర్ కోవిడ్ పాజిటివ్ అట్లన్నిటిని జీనోమిక్ సీక్వెన్సింగ్ చేశారనమాట. బట్ ఇఫ్ వీ కంపేర్ ఇన్ US ఓన్లీ 0.3% ఆఫ్ ద శాంపిల్స్ వర్ సెంట్ ఫర్ జీన్ సీక్వెన్సింగ్. సో అది ఒక రీజన్ అన్నమాట. వీఆర్ నాట్ ఏబుల్ టు ఫైండ్ ఇన్ US మెనీ కేసెస్ విత్ దిస్. అంటే కొత్త స్ట్రెయిన్ కొంత మనీష గారు, కొత్త స్ట్రెయిన్ కొంత ప్రమాదకారి, కొంత డేంజరస్, అంటే ఇది సూపర్ వైరస్ అనే ఒక భయం కూడా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. దీని ఎంతవరకు ఏమైనా నమ్మవచ్చు? No, it's not a super virus at all. సో ఏంటంటే సెప్టెంబర్లో యూకేలో ఈ వైరస్ ని మ్యూటేషన్ అవుతుంది అని డిటెక్ట్ చేశారండి. బట్ వాట్ హ్యాపెండ్ ఇస్ in December when they actually did the testing of samples, they found that 60% of the samples had this new genome anamata. So andukani they found that this is highly spreadable, but it's not virulent. మనీష గారు, అమెరికాలో కూడా US లో కూడా చాలా వ్యాక్సినేషన్ చాలా స్పీడ్గా స్టార్ట్ అయింది. నాకు తెలిసి నిన్నటి వరకు 5.5 లక్షల మందికి వ్యాక్సినేషన్ చేశారు. అంటే ఏ వ్యాక్సిన్లు అప్రూవల్ అయ్యాయి, అసలు అనుమతి పొందిన వ్యాక్సిన్స్ ఏ మేరకు వాటి రిజల్ట్, బూస్టర్ సిస్టమ్ కానీ తర్వాత మిగతా సిస్టమ్ కానీ ఏమన్నా అప్డేట్ చేయగలుగుతారా? సో ఇక్కడ ప్రస్తుతానికి అయితే 6 lakhs వ్యాక్సిన్ డోసెస్ వేసారండి ఇక్కడ. అండ్ Pfizer అండ్ Moderna, those are the 2 vaccines ఇక్కడ అప్రూవ్ అయినాయి. అండ్ Moderna వ్యాక్సిన్ వచ్చేసి లాస్ట్ వీక్ అప్రూవ్ అయింది. Pfizer వచ్చేసి ఒక 1 week బ్యాక్ అప్రూవ్ అయింది. సో బై ద ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ ఆల్మోస్ట్ 20 million doses, అప్ టు 20 million doses ఇస్తారు వ్యాక్సిన్. రైట్, మళ్ళీ మీకు వస్తారండి. డాక్టర్ కృష్ణ ప్రశాంతి గారు తిరుపతి నుంచి లైవ్లో ఉన్నారు, ముఖర్జీ గారు ఉన్నారు. అదే ఫస్ట్ కృష్ణ ప్రశాంతి దగ్గరికి వెళ్దాం. కృష్ణ ప్రశాంతి గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్తే అండి. మీరు చూసారు కరోనా 1, చూసారు కరోనా 2 వార్తలు వస్తున్నాయి. సరే, కరోనా 2 మనం అనే నామకరణం చేయవచ్చా లేదా అనే సెకండరీ, కానీ గత ఆందోళనతో పోలిస్తే కొత్త రకం వైరస్ వ్యాప్తి ఆందోళనకర వార్తలు ఏ మేరకు నమ్మవచ్చు? గతంతో పోలిస్తే ఇట్లా ఎలా కంపేర్ చేయొచ్చు? అంటే ముఖ్యంగా కూడా అండి, ఇది ఎక్కడో ఏదో జరిగితే మనం హడావుడి పడి దానికి నామకరణాలు చేయటం అన్నది కరెక్ట్ పద్ధతి కాదేమోనని అనిపిస్తుంది. ఎందుకనంటే గత సంవత్సరం నుంచి చూస్తుంటే రకరకాల మ్యూటేషన్స్, కొన్ని వేల మ్యూటేషన్స్ అన్నది కూడా జరుగుతూనే ఉన్నాయి.
బ్రిటన్ లో వాళ్ళకి జీనోమిక్ యూకే కన్సార్టియం అని ఉంది కాబట్టి వాళ్ళు ఏప్రిల్ నుంచి వారం వారం జీనోమిక్ శాంప్లింగ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి రొటీన్ గా కొన్ని మ్యూటేషన్స్ చూసినప్పుడు మనకు వాళ్ళకి నవంబర్ నుంచి దాదాపు ఒకే దాంట్లో ఎక్కువ మ్యూటేషన్స్ చూసి ఒక 1100 మందిలో ఇది గమనించినప్పుడు ఇది ఒక కొత్త రకంగా ఉంది, సౌత్ ఈస్ట్ ఇంగ్లాండ్ లో కొద్దిగా ఎక్కువగా ఉంది, ఇది ఏదో కొద్దిగా డిఫరెంట్ గా ఉంది అన్నది బాహ్య ప్రపంచానికి చెప్పి వాళ్ళు వాళ్ళ హౌస్ ఆఫ్ కామన్స్ లో అనౌన్స్ చేసి మనకు క్రిస్మస్ కానీ న్యూ ఇయర్ కానీ మనం సెలబ్రేషన్స్ ఇవన్నీ కూడా చేసుకునే పరిస్థితులు అయితే మనకు లేవు, ఖచ్చితంగా కూడా జాగ్రత్త తీసుకోవాలి అని అన్నారు. అంటే ప్రపంచ వ్యాప్తంగా దీని ఒక కరోనా 2 అని కానీ సెకండ్ వేవ్ అని కానీ కొత్త కొత్త అజంప్షన్స్ కానీ మనం మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ మనమైతే చేయకూడదన్నది నా నమ్మకం అండి. రెండోది అక్కడే ఉంటుందా, ఆల్రెడీ ప్రపంచంలో అన్ని దేశాల్లోకి వచ్చేసిందా, 3 నెలల్లో ఎంతో మంది ఫ్లైట్స్ లో ఇంటర్నేషనల్ ట్రావెలింగ్ అనేది జరిగింది, ట్రాన్సిట్ ఫ్లైట్స్ ఇవన్నీ కూడా మధ్యలో నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొన్ని చిన్న దేశాల్లో డెవలపింగ్ కంట్రీస్ లో జీనోమిక్ సీక్వెన్సింగ్ చేయలేము కాబట్టి ఆ రకమైన స్ట్రెయిన్ మనకు వచ్చిందా లేదా, మనం కొద్దిగా ఏమన్నా లేట్ గా కళ్ళు తెరిచామా, ఈ 15 రోజుల క్రితం వచ్చిన వాళ్ళనే మనం ఏమన్నా పరిశోధనలో చూడాలని అంటే ఇవన్నీ కూడా మనకు సమాధానాలకు లభించాలి. బట్ ఇప్పుడు వచ్చిన కొత్త రకము 2 ఇంపార్టెంట్ ఏంటంటే చిన్న పిల్లల్లో కూడా వస్తుంది, వేగంగా వ్యాప్తి చెందుతుంది, మామూలుగా పెద్దవాళ్ళలో అంత విరులెన్స్ ఎక్కువగా కూడా సీరియస్ ఎఫెక్ట్స్ గా లేవు అన్నది కూడా చెప్తున్నారు. కానీ మనకు డేటా వచ్చి అనలైజ్ చేసి మనకు శాస్త్రీయంగా బయటకి రావాలి అని అంటే ఖచ్చితంగా కూడా ఇంకొక 2-3 వారాలు పడుతుంది. కానీ ప్రజలకు ఒక హెచ్చరిక ఏంటంటే దయచేసి గుంపులుగా చిన్న చిన్న గ్రూప్స్ మీటింగ్స్ సెలబ్రేషన్స్ చేయొద్దు, మనకు ప్రమాదం పొంచి ఉంది అనేదానికి ఖచ్చితంగా కూడా ఒక హెచ్చరికని భావించాలి. అంటే ప్రశాంత్ కృష్ణప్రసాద్ గారు ఇక్కడ ఒకే ఆందోళన, గత 2 వారాల్లో బ్రిటన్ నుంచి దాదాపు 1500 మంది వచ్చారు, దాంట్లో చాలా రాష్ట్రాల వారీగా మనం శాంపిల్ తీసుకున్నా మన రాష్ట్రానికి వచ్చిన 2లో కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. సరే వారి శాంపిల్స్ పూణే పంపించారు, పూణేలో అంటే ఆ కొత్త రకం వైరస్ వాళ్ళకి అటాక్ అయిందా లేదా అనేది దట్ ఇస్ సెకండ్. అంటే ఇలాంటి ఆందోళనకరమైన వార్తలను ఎలా చూడొచ్చు మనం? అంటే ముఖ్యంగానండి ఇది ఖచ్చితంగా ఎవరైతే ఇంటర్నేషనల్ ట్రావెల్ చేసి మన దేశంలో అడుగు పెట్టారో గత వారం అంటే నవంబర్ 23 నుంచి ఎవరైతే అడుగు పెట్టారో వాళ్ళందరూ కూడా సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి, వాళ్ళందరికీ ఒక టోల్ ఫ్రీ నంబర్ అన్నది ఇమ్మీడియట్ గా గవర్నమెంట్ అన్నది ఇచ్చేసేయాలి, వాళ్ళది ఐడెంటిటీ కాన్ఫిడెన్షియల్ గా పెడతాము, ఎందుకనంటే మళ్ళా ఫస్ట్ లో మనం చేసినట్టు ఇంటికి స్టిక్కర్లు ఇవన్నీ కూడా చెయ్యము, మీదంతా కూడా మీ డేటా కాన్ఫిడెన్షియల్ గా ఉంటుంది, యూ విల్ బి అండర్ ట్రాకింగ్ అన్నది మనకు ఒక నంబర్స్ కానీ మనం చేసుకోగలిగితే నిజంగా కూడా ట్రాకింగ్ అన్నది ఈజీ అవుతుంది. మనం పోయి ఇంటింటికి తలుపు తట్టి హౌస్ టు హౌస్ సర్వే చేయాలి అని అంటే ఈ కాలం ఎవరైతే నిజాలైతే చెప్పరండి, ఎందుకంటే ఇంటర్నేషనల్ ట్రావెల్ చేస్తున్నారంటే దే నో వాట్ ఆర్ ఆల్ ద ఇంటర్నేషనల్ రెగ్యులేషన్స్, వాళ్ళకి చేయాల్సిందేదాన్ని కూడా తెలిసి ఉంటుంది. రెండోది ఖచ్చితంగా కూడా వాళ్ళ ఇళ్లలో వాళ్ళు వాళ్ళ బంధువులు వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళకు కూడా సామాజిక బాధ్యతగా ఎవరైనా చెప్పకుండా ఉంటే, ఎందుకంటే మాకు చిత్తూరు జిల్లాలోనండి ఫస్ట్ వచ్చిన కేసు కాళహస్తిలో ఇట్లా యూకే నుంచి వచ్చిన కేసే, అది దాచిపెట్టి అయ్యి కాళహస్తి అప్పుడు గగ్గోలైపోయింది. సో అటువంటి పరిస్థితులు తిరిగి ఉత్పన్నం కాకుండా ప్రజలు ఉండాలి, బాధ్యత తీసుకోవాలి, ప్రభుత్వం కూడా ఒక టోల్ ఫ్రీ నంబర్ ఇమీడియట్ గా అరేంజ్ చేయాల్సిన అవసరం ఉంది. రైట్, డాక్టర్ ముఖర్జీ దగ్గరికి వెళ్దాం. ముఖర్జీ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. మీరు చూసిన నిన్న మొన్న ఇలాంటి వార్తలు మనం చూస్తున్నాం సార్, మీరు అనేక ఇష్యూస్లలో మీరు డిస్కస్ చేస్తూనే ఉన్నారు, ఎలా చూడవచ్చు సార్ ఈ వార్తలన్నింటినీ? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వేరే కరోనా వైరస్ అనే మాటే మనం అనకూడదండి. కరోనా వైరస్ 2 అని కూడా ఖచ్చితంగా అనకూడదు, 2.0 కూడా అనకూడదు, ఇంకా మీరు అనదలుచుకుంటే 1.1.7 అనండి, అది ఇంకా చాలా సైంటిఫిక్. B1.1.7 అంటే చాలా సైంటిఫిక్, దానికి పెట్టిన పేరే అది. అంటే అప్పుడు మీకు ఏమని తెలుస్తుందంటే ఇది ఇప్పుడు దాకా 116 లేకపోతే మోర్ దాన్ 1000 మ్యూటేషన్స్ ఇప్పుడు దాకా వచ్చినాయి. దాంట్లో మెజారిటీ మ్యూటేషన్స్ అంటే బాగా ప్రామినెంట్ మ్యూటేషన్స్ కూడా ఇప్పుడు దాకా 24 ఉన్నాయి. అయితే ఇప్పుడు దాకా ఏమైందంటే 24 మ్యూటేషన్స్ ఓవర్ ద లాస్ట్ 1 year వచ్చినాయి. అంటే సుమారుగా ఇది నెలకి 1 లేదా 2 మ్యూటేషన్స్ చొప్పున ఇవాల్వ్ అవుతోంది ఈ కరోనా వైరస్ అనేది. అయితే ఇప్పుడు మనకి ఎందుకు సడన్ గా యూకేలో దీని గురించి ఇంత ఇంపార్టెన్స్ వచ్చింది అని అంటే, ఒకేసారిగా డిఫరెంట్ మ్యూటేషన్స్ 17 మ్యూటేషన్స్ ఈ వైరస్ ఈ వేరియంట్ లో ఐడెంటిఫై అయినాయి. ఒకేసారి 17 డిఫరెంట్ వైరసెస్ ఎట్లా వచ్చినాయి, ఈ మ్యూటేషన్స్ ఎట్లా వచ్చినాయి అని మనం ఆలోచించే లోపలనే దాంట్లో తెలిసింది ఏంటంటే ఈ 17 లో 8 మ్యూటేషన్స్ స్పైక్ ప్రోటీన్ లో ఉన్నాయి. ఈ స్పైక్ ప్రోటీన్ అంటే ఏంటంటే 2 రకాల సిగ్నిఫికెంట్ ఉంటుంది స్పైక్ ప్రోటీన్ కి. ఒకటి, స్పైక్ ప్రోటీన్ వల్లనే హ్యూమన్ కణానికి అంటుకుని లోపలికి వెళ్ళగలుగుతుంది వైరస్ ఒకటి.
రెండోది మనం తయారు చేస్తున్న వ్యాక్సిన్స్ లో ప్రిడామినెంట్ వ్యాక్సిన్స్ అన్ని స్పైక్ ప్రోటీన్ కి అగెనెస్ట్ గానే పనిచేస్తాయి. కాబట్టి ఒకటి ఇన్ఫెక్టివిటీ ఎక్కువ అవుతుందని, రెండోది వ్యాక్సిన్ పనిచేస్తుందా లేదా అన్న ఆందోళన వలన దీని మీద ఎక్కువగా డిస్కషన్ జరిగింది. అయితే దీనివల్ల ఎక్కువ మంది చనిపోతున్నట్టు మాత్రం ఎక్కడా రాలేదు. ఒకసారి యూకేలో దీన్ని ఈజీగా ఐడెంటిఫై చేయగలగడానికి ఒకటి వాళ్ళు జెనెటిక్ సీక్వెన్స్ ఎక్కువగా చేయడం కారణమైతే, ఇంకొకటి ఏంటంటే యూకేలో టెస్ట్ కి టాక్ ప్యాత్ అనే టెస్ట్ వాడతారు. ఈ టాక్ ప్యాత్ టెస్ట్ అనేది ఏముంటుందంటే 3 జీనోమ్స్ ని ఐడెంటిఫై చేస్తుంది. ప్రతిసారి ఇప్పుడు దాకా వచ్చిన లాస్ట్ 1 year లో వచ్చిన అన్ని కూడా 3 జీనోమ్స్ పాజిటివ్ వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఎక్కడైతే కెంట్, సౌత్ ఈస్ట్ లండన్ ఇక్కడ వచ్చిన వాటిల్లో 2 జీన్స్ పాజిటివ్ వచ్చి 1 జీన్ నెగిటివ్ వస్తుంది. ఏది స్పైక్ జీన్ నెగిటివ్ వస్తుంది. ఎందుకు స్పైక్ జీన్ నెగిటివ్ వస్తుందా అని చెప్పి వాళ్ళు మొత్తం జెనెటిక్ అనాలిసిస్ చేసి చూసినప్పుడు వాళ్ళకి క్లియర్ గా తెలిసింది ఏంటంటే ఈ స్పైక్ జీన్ లో 3 రకాల మ్యూటేషన్స్ ప్రధానంగా వస్తూ ఉన్నాయి. దాంట్లో డిలీషన్స్ ఉన్నాయి, అమినో యాసిడ్ డిలీషన్స్. H69 అని, V70 అని ఈ 2 లొకేషన్స్ దగ్గర అమినో యాసిడ్ డిలీషన్స్ వస్తున్నాయి. ఇది మాత్రమే కాకుండా N501Y అని అమినో యాసిడ్ సబ్స్టిట్యూషన్ కూడా వస్తుంది 501 పొజిషన్ దగ్గర. సో ఇవి 2 అవడం వల్ల ఆ స్పైక్ జీన్ దగ్గర ఈ యాంటీజెన్ నెగిటివ్ వస్తుంది. కాబట్టి ర్యాపిడ్ మనం చేస్తున్న ఆర్టీపీసీఆర్ లో వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇది కొత్త వేరియంట్ లా ఉంది అని. దాన్ని వాళ్ళు కంప్లీట్ గా సీక్వెన్స్ చేసినప్పుడు 17 డాక్టర్ ముఖర్జీ గారు నిన్న బ్రిటన్ దేశం కూడా ఆదివారం అధికారికంగా ప్రకటించింది ఇది కొత్త స్ట్రెయిన్ లాగా కనబడుతుంది, కొత్త వేరియంట్ లాగా కనబడుతుంది, కొంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని స్వయంగా ఆ దేశ కేబినెట్ ఆదివారం ప్రకటించడంతోనే అసలు ఆందోళన మొదలైందన్నది. అవును, ఇది యాక్చువల్లీ సెప్టెంబర్ లోనే డిటెక్ట్ చేయడం జరిగిందండి. కానీ అది వేగంగా ఇప్పుడు ఆల్మోస్ట్ లండన్ లో 60% మందికి ఈ రెండు ఆర్టీపీసీఆర్లే పాజిటివ్ వస్తున్నాయి, 2 జీన్సే పాజిటివ్ వస్తున్నాయి. అందుకని మొత్తం వేగంగా స్ప్రెడ్ అవుతుంది అన్న విషయం వాళ్ళకి తెలిసింది. దాన్ని బట్టి వాళ్ళు కేర్ఫుల్ గా ఉండాలనుకుంటున్నారు. అంటే ముందులో 1%, 2% ఉన్నది, తర్వాత 20% అయింది, తర్వాత 60% అయింది. ఆ వైరస్ స్ట్రెయిన్ మిగతా వైరస్ స్ట్రెయిన్స్ ని, అంటే ప్రీవియస్ గా ఉన్న స్ట్రెయిన్ ని D614G అంటారు. అది మొత్తం ప్రపంచం అంతా ఇప్పుడు D614G నడుస్తా ఉంది. ఇప్పుడు దాన్ని రీప్లేస్ చేస్తూ ఈ B117 నడుస్తుండేటప్పటికి వాళ్ళు కొంచెం ఆందోళన చెందారు. ఎందుకు? ఒకటి, దాన్ని చేసిన స్వాబ్ లో చేసిన వైరల్ లోడ్స్ ఎక్కువ ఉంటున్నాయి మిగతా వాటికన్నా. ఇప్పుడు నార్మల్ గా ఉన్న గార్డెన్ వెరైటీ కన్నా ఈ వెరైటీలో వైరస్ లోడ్ లో RNA శాంపిల్స్ లో ఎక్కువ RNA ఉంటుంది. అందుకని ట్రాన్స్మిసిబిలిటీ ఎక్కువ అనే విషయాన్ని వాళ్ళు ప్రకటించారు. అయితే ఇంకా అధికారికంగా మొత్తం చేసి మై స్టడీస్ చేశారు, హ్యామ్స్టర్ స్టడీ చేశారు, వీటిల్లో కూడా ఇన్ఫెక్టివిటీ ఎక్కువ ఉంటుందని తెలిసింది. కాకపోతే క్లియర్ గా మనుషుల్లో ఇంకా ఎక్కువ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది, అది కూడా 50 to 70% అని ఖచ్చితంగా ఫిగర్స్ ఇవ్వడానికి ఇంకా ఎగ్జాక్ట్ మన దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు. బోరిస్ జాన్సన్ గారు అన్నారు, కానీ ఇంకా కంప్లీట్ గా దాన్ని స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. ఇకపోతే దాంట్లో 3 ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. ఒకటి, సిమ్టమ్స్ విషయంలో ఇది మిగతా దాంతో ఏ విధంగానూ డిఫరెంట్ కాదు, సిమ్టమ్స్ అన్ని సేమ్ గానే ఉన్నాయి. రెండోది, ట్రీట్మెంట్ విషయంలో ఇది మిగతా దాంతో ఏ విధంగానూ డిఫరెంట్ కాదు. ట్రీట్మెంట్ అంతా ముందు ఏ విధంగా నడుస్తుందో, స్టెరాయిడ్స్ ఇవన్నీ ఇదే విధంగా నడుస్తుంది. మూడోది, వ్యాక్సిన్ పనిచేస్తుందా లేదా అనే దానికి 99.9% వ్యాక్సిన్ పనిచేసే అవకాశం ఉంది. ఎందుకంటే స్పైక్ ప్రోటీన్ లో 1273 అమినో యాసిడ్స్ ఉంటాయి. దాంట్లో ఇప్పుడు 8 రకాల అమినో యాసిడ్ సబ్స్టిట్యూషన్స్ కానీ డిలీషన్స్ కానీ జరిగినప్పటికీ కూడా దీంట్లో కంప్లీట్ గా యాంటీబాడీస్ దీంట్లో పనిచేసే అవకాశం ఉంటుంది. ఫైజర్ అండ్ బయోటెక్ అని ఉంటారు. బయోటెక్ చీఫ్ ఉగర్ సాహిన్ గారు నిన్న మాట్లాడుతా 99% ఈ వ్యాక్సిన్, మా వ్యాక్సిన్ దీనికి పనిచేసే అవకాశం ఉంది, ఆ 1% పనిచేస్తుందా లేదా అని 2 weeks లో మీకు టెస్ట్ చేసి చెప్పేస్తామని చెప్పడం జరిగింది. రెండో విషయం ఏం చెప్పారంటే ఆయన, ఒక ఇన్ కేస్ దాన్ని కంప్లీట్ గా మారిపోయినా, వేరే జీనోమ్ వచ్చినా, వేరే ఏ విధమైన వేరియంట్ వచ్చినా కూడా దానికి సంబంధించిన వ్యాక్సిన్ తయారు చేయడానికి కేవలం 6 వారాల వ్యవధిలో మేము చేయడానికి రెడీగా ఉన్నామని చెప్పారు. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు దీని గురించి. ఇప్పటికే యూకే నుంచి వచ్చిన వాళ్ళలో 20 మందికి RT-PCR పాజిటివ్ వచ్చినాయి. అయితే ఈ RT-PCRలు ఏమవుతున్నాయంటే మళ్ళీ NIVకి పంపించి అక్కడి నుంచి మొత్తం జీనోమ్ సీక్వెన్స్ చేసి వాటిల్లో ఈ మ్యూటేషన్స్ కానివ్వండి లేకపోతే డిలీషన్స్ కానివ్వండి ఉన్నాయా లేదా చూడటానికి ప్రయత్నం జరుగుతుంది. కానీ ఈజీగా చేయగలిగింది ఏంటంటే ఆ ట్యాక్ ప్యాత్ వాళ్ళని కాంటాక్ట్ చేసి వాళ్ళ టెస్ట్ కిట్లు కనుక మనం తెప్పించుకున్నట్టయితే బయట నుంచి వచ్చే వాళ్ళకి అది చేసి 2 జీన్స్ పాజిటివ్ ఉన్నాయనుకోండి, వాళ్ళు డెఫినెట్ గా వీళ్ళు న్యూ వేరియంట్ ఉన్న వాళ్ళు అని చెప్పి మనం క్విక్ గా ఐడెంటిఫై చేయడానికి వీలుంటుంది. అందుకని గవర్నమెంట్ ఇమీడియట్ గా ఆ సంస్థని కాంటాక్ట్ చేసి కొన్ని టెస్ట్ కిట్లు తెప్పించుకుంటే కనీసం ఇంటర్నేషనల్ ట్రావెల్ నుంచి వచ్చిన వాళ్ళకి మాత్రం కంఫర్టబుల్ గా ఉంటుంది. ఇకపోతే మనం ఏంటి, మన పరిస్థితి ఏంటి, ఇండియాలో ఉన్న వాళ్ళ పరిస్థితి? ఫస్ట్ థింగ్, భయపడద్దు, క్లియర్ గా భయపడద్దు. దీని గురించి మనకి ఉన్న ఇన్ఫర్మేషన్ లో మనకి తెలుస్తున్న ఒకటే ఒక వాస్తవం ఏంటంటే భయపడాల్సిన అవసరం లేదు అని.
రెండో ఇంపార్టెంట్ విషయం తెలుస్తా ఉంది దీనివల్ల, మనం కొంత జాగ్రత్తలు తీసుకోవడం తగ్గించాము. ఆ జాగ్రత్తలు తీసుకోవడానికి ఇది పాజిటివ్ గా ప్రేరేపితం అవ్వాలి. ఎందుకంటే ఇప్పటిదాకా అంతా నార్మల్ అయిపోయిందని అన్ని నార్మల్ గానే ఉంటున్నారు, మాస్కులు కూడా పెట్టుకోవడం లేదు, అందరూ శుభ్రంగా తిరిగేస్తున్నారు. సెకండ్ వేవ్ గనక యూకేలో వచ్చినట్టు కానివ్వండి, యుఎస్ లో వచ్చినట్టు కానివ్వండి, ఢిల్లీలో వచ్చినట్టు కానివ్వండి వస్తే మనం తట్టుకోగలిగే పరిస్థితి ఉండవు. అది రాకుండా ఉండాలి అని అంటే మనం ఈ ఆర్టీ అనే వాల్యూ ఉంటుంది అనమాట. ముందుండే R0 అంటాం బేసిక్ గా. ఆర్టీ అనే వాల్యూ ఎంతమందికి ట్రాన్స్మిట్ అవుతుందని, ఆర్టీ వాల్యూని మనం బాగా తగ్గించుకోవాలి. ఎందుకంటే ఈ కొత్త స్ట్రెయిన్ ఆర్టీ వాల్యూని 0.4 వరకు పెంచే అవకాశం ఉంటుంది. కాబట్టి అది 1 కన్నా తక్కువ ఉంటేనే మనం ట్రాన్స్మిషన్ తగ్గుతుంది. ప్రస్తుతానికి ఇప్పుడున్న లెవెల్స్ బట్టి చూస్తే ఆర్టీ ఖచ్చితంగా 1 కన్నా తక్కువ ఉన్నట్లు అనిపిస్తోంది ఇండియాలో. ఇప్పుడు 0.4 కన్నా పెరిగితే అది ఎక్కువ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఇంకా ఎక్కువ అప్రమత్తంగా ఉండి మాస్కులు ధరించి, ఫిజికల్ డిస్టెన్స్ పాటించి, మనం హ్యాండ్ శానిటైజేషన్ చేసుకుని కొంచెం జాగ్రత్తలు కనుక ఉన్నట్లయితే ఈ స్ట్రెయిన్ కూడా మనకి ఇంకొక స్ట్రెయినే, మనకి ఏమీ ప్రమాదం ఉండదు. ఆల్రెడీ వచ్చిందా లేదా అనేది పరిశోధన చేసి శాస్త్రవేత్తలు చెప్తారు. రాకపోతే దాన్ని రానికుండా చూసుకునే ప్రయత్నం చేద్దాం. వస్తే దాని గురించి ఎటువంటి కలవరపడద్దు, మనకున్న ట్రీట్మెంట్లు సరిపోతాయి, దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని నా ఉద్దేశం. ప్రశాంత్ గారు, కృష్ణ ప్రశాంత్ గారు, మనం మొదటి నుంచి చూస్తున్నాం అంటే కరోనా స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా మీరు అనేక ఇష్యూస్లో, అనేక అంశాలలో మీరు జాగృతం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికీ అంటే కొత్త స్ట్రెయిన్ వార్తల నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? అంటే ఇప్పుడు ఇందాక డాక్టర్ ముఖర్జీ గారు చెప్పినట్టు చాలామంది ఒక సర్వే చేస్తే 60% ఆఫ్ జనాలు మాస్క్ లేకుండా బయటకు వస్తున్నారు. అంటే ఒక రకమైన ఫియర్నెస్ అనేది పోయింది. అంటే ముఖ్యంగా కూడా అండి జనాలకి ఏమవుతుందంటేనండి, మీడియాలో ఏమొచ్చినా, సోషల్ మీడియాలో ఏమొచ్చినా, ఏదొస్తే అది వాళ్ళకి చాలా ఇంపాక్ట్ ఉంటుంది. లాక్డౌన్ అని పెట్టినప్పుడు అందరు లాక్డౌన్ అయిపోయారు, అన్లాక్డౌన్ అన్నప్పుడు అందరు అన్లాక్డౌన్ లోకి వచ్చేసారు. సో ఎప్పుడైతే అన్ని పబ్స్, రెస్టారెంట్స్, మాల్స్ అన్ని ఓపెన్ చేసేసారో వాళ్ళు ఏమనుకున్నారు, అసలు మనకు కరోనా లేదు కాబట్టే ప్రభుత్వం చేస్తా ఉంది కాబట్టి మనం చేయాల్సిన అవసరం లేదని అనుకున్నారు. కానీ ప్రభుత్వం వాళ్ళు చేసేదానికి మనం కరస్పాండింగ్ గా ఎంత బాధ్యత తీసుకోవాలి అన్నది కనీస అవగాహన అన్నది లేకుండా పోయింది. ఎందుకనంటే ఈ రోజు మనం చూస్తున్నామండి, తిరుపతిలో యాత్రికులు రావటం కానీ, లేదు అనవసర ప్రయాణాలు కానీ, శుభకార్యాలు కానీ, పెళ్లిళ్ళు కానీ, బర్త్డే పార్టీస్ కానీ ఎట్లయిపోయారు అని అంటే గుంపులుగా, మాకు చిన్న ఇండికేషన్ పానీపూరి షాపుల దగ్గర దాదాపు గుంపులుగా మాస్కులు తీసేసి ఒకేసారి తింటున్నారు. అంటే ప్రజలు వాళ్ళకి స్వీయ నియంత్రణ కానీ చేసుకోకుండా కానీ ఉంటే ఎంత భారీ మూల్యం చెల్లించాలి అన్న దానికి వాళ్ళకి అర్థం కావట్లేదు. నాకు తెలిసి ఇప్పుడు అర్జెంట్ గా చేయగలిగింది మీడియా ఒక్కటేనండి. ఎందుకనంటే మీడియాలో ఎక్కువగా కానీ ఇట్లా ఉంది, దీనికి ఇంపాక్ట్ ఉంది, మీరు క్రిస్మస్ కానీ, న్యూ ఇయర్ కానీ, సంక్రాంతి కానీ ఇవన్నీ కూడా మీరు చేయకూడదు, మీరు ఇవన్నీ కానీ చేస్తే మనము ఫిబ్రవరిలో మళ్ళా లాక్డౌన్ కి వెళ్తాము, లాక్డౌన్ కి వెళ్తే ఎంత ఆర్థికంగా నష్టపోతాము అన్నది ఉంది. లాక్డౌన్ వల్ల సంతోషపడేది ఇనీషియల్ గా పిల్లలు సంతోషపడే వాళ్ళు, స్కూల్స్ కి వెళ్లే పని ఉండదు. కానీ ఇప్పుడు పిల్లలు కూడా స్కూల్స్ ఎప్పుడు ఓపెన్ చేసేస్తే పారిపోదామని వాళ్ళు కూడా ఉన్నారు. కానీ పరిస్థితి చెయ్యి దాటే పరిస్థితి వస్తుందన్నది తిరుపతిలో మాకు చూస్తే అర్థమవుతుందండి. ఎందుకంటే గ్రూప్స్ ముఖ్యంగా కూడా అండి చిన్న స్మాల్ ప్లేసెస్ లో ఎక్కువ మంది గ్యాదర్ అవుతున్నారు. పల్లెల్లో అయితే దాదాపు మాస్క్ వేసుకోకుండా చిన్న బంకుల దగ్గర, రచ్చబండల దగ్గర కూర్చొని వేస్తున్నారు. సో ప్రజలకి అవగాహన రావాలి. కొత్త స్ట్రెయిన్ వచ్చినా, రెండోది ఏమంటేనండి, మేము పేషెంట్స్ ఓపీలో చూస్తున్నాము, సాధారణంగా మాస్క్ వాడే వాళ్ళు మాస్క్ తగ్గించేసి చున్నీలు, చీర చెంగులు, టవల్లు, పంచలు చుట్టుకొని ఏదో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు శాస్త్రంకి వేసుకొని మళ్ళీ తీసేస్తున్నారు. సో దీని వల్ల కూడా ఏంటంటే కమ్యూనిటీలో ఎక్కువ మంది మాస్క్ లేకుండా ఓపెన్ గా తిరగడం మూలాన ఒకరి నుంచి ఒకరికి తొందరగా కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకనంటే గత అనుభవాల నుంచి కానీ మనం చూసుకుంటే అప్పుడు ఫస్ట్ లో మనకు అసలు ఓన్లీ డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ కాదు, ఎయిర్ బోర్న్ కూడా ఉంది. సో మీకు ఇంత 3 అడుగులు 6 అడుగులు 9 అడుగులు ఇంత దూరంకి పోతున్నారే కానీ చేతులు శుభ్రపరచుకోవాలి అన్న మినిమం రెస్పాన్సిబిలిటీ కూడా జనాలు మర్చిపోయారండి. కాబట్టి నాకు అనిపిస్తున్నది ఏంటంటే ఖచ్చితంగా ప్రజలు ఏ వైరస్ వచ్చినా, ఏ స్ట్రెయిన్ వచ్చినా పండగల్ని, సంబరాల్ని కానీ మనం చేసుకోకుండా ఉంటే కరోనా మనతో సంబరాలు చేసుకోకుండా ఉంటుంది. రైట్. ఇప్పుడు ఉన్న భయం వల్ల కూడా ఇప్పుడు మీరు అన్నట్టు తిరుమలలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఉన్నాయి, తర్వాత క్రిస్మస్ ఉంది, రకరకాల భయం అయితే ఉంది. ఒకసారి డాక్టర్ మంజుష దగ్గరికి వెళ్దాము. మంజుష గారు చెప్పండి, యుఎస్లో ఇందాక మీరు అనేక రకాల వ్యాక్సిన్ పేర్లు కూడా చెప్పారు. ఇప్పుడు కొత్త స్ట్రెయిన్ కూడా వస్తుందన్న వార్తలు వస్తున్నాయి. పాత రకం వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళకి కొత్త రకం వైరస్ నుంచి రక్షణ ఉంటుందా?
మోస్ట్ కేసెస్ లో అండి ఫైజర్ ఆర్ మోడర్నా ఏ వ్యాక్సిన్ అయినా యాంటీబాడీ అన్నది జస్ట్ ఒక కైండ్ ఆఫ్ వైరస్ అన్నది ప్రొడ్యూస్ చేయదండి. ఇట్ ప్రొడ్యూసెస్ ఎ రేంజ్ ఆఫ్ యాంటీబాడీస్ అన్నమాట. సో లైక్ ఇందాక డాక్టర్ ముఖర్జీ గారు చెప్పారు కదా, మ్యూటేషన్ ఈజ్ ఓన్లీ పార్ట్ ఆఫ్ ద ప్రోటీన్ అన్నమాట, వన్ పార్ట్ ఆఫ్ ద వైరల్ ప్రోటీన్ మీద. సో ఇట్ డజంట్ మీన్ దట్ వ్యాక్సిన్ అన్నది పనిచేయదు అని. అండ్ మోడర్నా అండ్ బోత్ ఫైజర్ దే అనౌన్స్డ్ బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేసి దే ఆర్ గోయింగ్ టు టెస్ట్ దిస్ వ్యాక్సిన్ అగేన్స్ట్ దిస్ స్ట్రెయిన్ అన్నమాట. అంటే ఓవరాల్ యూకేలో వస్తున్న ఈ వార్తలు అంటే మీరు యూఎస్లో ఇంకా చాలా మ్యూటేషన్స్ తర్వాత కొన్ని టెస్టులు కూడా అవుతున్న నేపథ్యంలో యాంటీబాడీస్ మీద కొన్ని పరీక్షలు కూడా సీరియస్గా అవుతున్న నేపథ్యంలో ఎలాంటి ఫీడ్బ్యాక్ మీకు ఉంది మీ దగ్గర? సో అంటిల్ వీ హ్యావ్ ద డేటా మనం ఎక్కువ అజంప్షన్ చేసుకోవటం కూడా వేస్ట్ అండి, ఎందుకంటే మనం డేటా చూడందే వీ కెనాట్ డ్రా ఎ కంక్లూజన్. అండ్ రైట్ నౌ యూకే ఈ మధ్య అనౌన్స్ చేసింది అండ్ వీ నీడ్ మోర్ డేటా యాక్చువల్లీ టు సపోర్ట్ అవర్ కంక్లూజన్స్. వాట్ అబౌట్ యూఎస్ అండి? యూఎస్లో ఇలాంటివి టెస్టులు అంటే ఓన్లీ వ్యాక్సినేషన్ ఒకటేనా ఇంకేమన్నా కొనసాగుతున్నాయి అక్కడ? ఇక్కడ చాలా రకాల టెస్ట్ చేస్తున్నారండి, యాంటీబాడీ టెస్ట్ ఇట్లా లైక్ ఆల్ దీస్ కోవిడ్ టెస్ట్ చాలా రకాలు చేస్తున్నారండి. కాకపోతే జీనోమిక్ సీక్వెన్సింగ్ ఈజ్ నాట్ యాజ్ హై యాజ్ ఇన్ యూకే. రైట్. ఇప్పుడు దీని తీవ్రత ప్రభావం ఎక్కువగా ఉంటుంది. తర్వాత అమెరికాలో కూడా ఇదే స్ట్రెయిన్ వ్యాప్తి చెందుతుందా అన్న ప్రశ్నకు మీరు ఏం చెప్తారు? ఇట్ కుడ్ అండి, ఒకవేళ ఇక్కడికి వస్తే ద సేమ్ ట్రాన్స్మిసిబిలిటీ ఈజ్ ఎవ్రీవేర్. యాక్చువల్లీ వరల్డ్ ఎక్కడైనా సేమ్ లాగానే యాక్ట్ చేస్తుంది వైరస్. బట్ వీ డోంట్ నో యాక్చువల్లీ యుఎస్ లో ఇంకా ఉందా లేదా అన్నది. లైక్ ఇఫ్ వి టెస్ట్ అండ్ ఇఫ్ వి డూ సీక్వెన్సింగ్ విల్ నో. రైట్. మీరు ఏం చెప్తారండి చైతన్య గారు? మంజుష గారు చెప్పినట్టు ఈ డాక్టర్ ముఖర్జీ గారు కానీ మేడం గారు చెప్పినట్టు ఇనిషియలీ వాట్ ఐ సెడ్, ఇది ఏదో కొత్త స్ట్రెయిన్ వచ్చేసింది అనే ఆందోళన పడతాం, భయపడే అవసరం లేదండి. ఇది ఓన్లీ ఉన్న స్ట్రెయినే విచ్ మ్యూటేట్ అయింది. ఇప్పుడు రీసెంట్గా సౌత్ ఆఫ్రికాని యూకే కానీ వాళ్ళు ఇచ్చిన ఆ లిమిటెడ్ డేటాతో ఈ వైరస్లో విరులెన్స్ అనే ఫ్యాక్టర్ ఎక్కువ లేదు అనేది మనకి తెలుస్తుంది. సో మనం ఇండియాకి వచ్చి చూస్తే పర్టికులర్లీ ఇప్పుడు ఓవరాల్గా మనం ఆ స్టాటిస్టిక్స్ చూస్తే ఎవ్రీడే అరౌండ్ సమ్ 25,000 కేసెస్ దాకా మనకి వస్తున్నాయి. 95% అబవ్ 95 చెప్పాలంటే 95.5% దాకా మనకి రికవరీ రేట్ వస్తుంది. అండ్ ఇలా ఏమాత్రం మనం కంగారు పడిపోయి మీరు మేడం చెప్పినట్టు అందరు కూడా ఇప్పుడు చాలా నార్మల్ లైఫ్లో ఎంటర్ అయిపోయారండి. మీరు కమ్యూనిటీలో చూస్తే మ్యారేజెస్ కానీ క్రౌడ్స్ కానీ ఎవరు కూడా ప్రాపర్గా మాస్క్ ధరిస్తలేరు. మీ రీసెంట్ స్టాటిస్టిక్స్ చూసుకుంటే ఓన్లీ 30 to 40% ఆర్ వేరింగ్ అ మాస్క్. సో ఈ జాగ్రత్తలు ఇప్పుడు ఈ మీడియా ఈ ప్రోగ్రామ్ ఈరోజు మన డిబేట్ అవ్వచ్చు ఆర్ న్యూస్ బజ్ అవ్వచ్చు, ఇంటర్నేషనల్ మీడియా అందరూ చెప్పేది ఒక్కటే అండి, టేక్ ప్రాపర్ ప్రికాషన్స్. మన మాస్క్, శానిటైజర్ ఇవన్నీ మనం డే టు డే మన లైఫ్లో మన ఒక భాగంగా మనం వెళ్ళిపోతూ ఉండాలి. సో అది ఏ స్ట్రెయిన్ అవ్వచ్చు, రేపు ఒక 2 నెలలు దాటిన తర్వాత ఇంకొక కొత్త స్ట్రెయిన్ మ్యూటేట్ అవ్వచ్చు, ఓకే, ఇంకా అది ఇంకొక సీవియర్ డిసీజ్ సిమ్టమ్స్తో రావచ్చు. సో ప్రతిదానికి ఒకటే ఏంటంటే ప్రికాషన్, ప్రొఫైలాక్టివ్ మెజర్స్ మన దగ్గర ఉండాలండి. దానికి కావాల్సిన ప్రాపర్ మాస్క్, పబ్లిక్లో అవేర్నెస్ ఉండాలి. ఆ మొదట లాక్డౌన్లో ఉన్న ఫియర్ ఫ్యాక్టర్ ఇప్పుడు మీరు చూస్తే ఏమాత్రం లేదండి, ఇట్స్ టోటలీ వ్యానిష్డ్. ఇప్పుడు మీరు రీసెంట్గా మ్యారేజ్ సీజన్ మొన్న లాస్ట్ వీక్ జస్ట్ అయింది, మీరు చూస్తే ఎవరు కూడా మ్యారేజ్ సీజన్ ఫంక్షన్ హాల్స్లో నార్మ్స్ పాటించలేదు. గవర్నమెంట్ ప్రకారం వాట్ ఎవర్ 150-300 పర్మిషన్ అయితే ఇస్తుందో ఒక్కరు కూడా పాటించకుండా లైక్ ఓవర్ ది క్రౌడ్ గుంపులుగా చేరిపోతాం, ఒక్కరు కూడా మాస్క్ ధరించిపోతాం, ఇది అనేది ఎక్కువ జరిగింది. సో ఇప్పుడు ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారు అంటే ఆ ప్రికాషన్స్ తీసుకుంటూ మీరు ఇలా మనకి సపోర్ట్ చేస్తే డెఫినెట్లీ మన కంట్రీలో ఇప్పుడు నిజంగా చాలా ఈ వైరస్ అనేది తగ్గుముట్టంగా పట్టింది. ఇంకా మనం దాన్ని ఇంకా కంట్రోల్ చేస్తూ టోటల్గా దాన్ని మనం ఎరాడికేట్ చేసుకోవచ్చండి. సో ఓకే అండి, ఇప్పుడు డిస్కషన్లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డాక్టర్ ముఖర్జీ గారితో, అదేవిధంగా కృష్ణ ప్రశాంత్ గారితో, తర్వాత మంజుష గారితో లైవ్ డిస్కషన్ కొనసాగుతుంది. టేక్ ఏ షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. కొత్త కరోనా వైరస్ అనాలా లేక బ్రిటన్లో వ్యాప్తి చెందుతున్న కొత్త స్ట్రెయిన్ అనాలా అన్న అంశం కాస్త పక్కన పెడితే కొంత భయం అయితే కూడా ప్రపంచవ్యాప్తంగా మొదలైందని చెప్పవచ్చు. టీకా సమర్థతపై ప్రభావం ఉండకపోయినా ఈ వైరస్ వ్యాప్తి, స్ట్రెయిన్ వ్యాప్తి అయితే
చాలా స్పీడ్గా అవుతుందన్న వార్తలు అయితే కొంత ఆందోళన కలిగిస్తున్నాయి. డాక్టర్ ముఖర్జీ గారు చెప్పండి. అంటే ప్రధానంగా చిన్నపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి, చిన్నపిల్లల విషయంలో ఈ వైరస్ వ్యాప్తి జరుగుతుంది అన్న వార్తలు ఏ మేరకు వస్తామండి? అంటే ఇది మనం కొంచెం సీరియస్ గా చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు దాకా వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే యంగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వస్తుందని. యంగ్ అంటే చిల్డ్రన్ అని కాదు, యుక్త వయస్కుల్లో ఎక్కువగా ట్రాన్స్మిట్ అవుతుందని. ఇది మొట్టమొదటిసారిగా సౌత్ ఆఫ్రికాలో అబ్జర్వ్ చేశారు. సౌత్ ఆఫ్రికాలో ఏంటంటే యాక్చువల్లీ ఇప్పుడు B117 అనేది యూకేలో ఉన్న వేరియంట్. అది ఇది సౌత్ ఆఫ్రికాలో ఉన్నది సేమ్ వేరియంట్ కాదు, దాన్ని వేరేగా పిలుస్తారు. దాన్ని ఏమంటారంటే 501V2 అంటారు. అవునండి. ఈ 501V2 ని తర్వాత ఈ B117 అని కజిన్స్ లాగా అన్నమాట. రెండిట్లో N1 మ్యూటేషన్ అనేది మాత్రం కామన్ గా ఈ దాంట్లో లేవు. సౌత్ ఆఫ్రికాలో ఏమైపోయిందంటే గ్రాడ్యుయేషన్ పార్టీ అని చెప్పి ఒక 3000 మంది స్కూల్ పిల్లలు మొత్తం విపరీతంగా వాళ్ళల్లో మెజారిటీ ఇన్ఫెక్ట్ అయిపోయారు. దాంతో వాళ్ళు ఒక్కసారిగా ఉలిక్కిపడి వాళ్ళు టెస్ట్ చేసినప్పుడు వాళ్ళు 501V2 బయటపడింది అక్కడ. సో ఆ విధంగా యంగ్ పీపుల్ లో చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది అనేది చెప్పడం జరుగుతా ఉంది. కాకపోతే రెండు విషయాలు, ఒకటి నిజంగా యంగ్ పీపుల్ లో ఎక్కువ వస్తుందా అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళకన్నా తక్కువ వయసులో ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుందా లేదా? సార్ ముఖర్జీ గారు, ఇమ్యునైజేషన్ పవర్, రోగ నిరోధక శక్తి ఎక్కువ యంగ్ పీపుల్ ఉంటుంది కదా? అవునండి, అవును. అందుకే యంగ్ పీపుల్ లో మనకి తక్కువగా వస్తుంది. కానీ ఇది యంగ్ పీపుల్ లో ఎక్కువగా వస్తుంది అనేది అంటే యంగ్ పీపుల్ ఎక్కువగా తిరగడం మొదలు పెట్టారు, దానివల్ల ఉండొచ్చు. మనకి ఇంకా క్లారిటీ రావాలి. ఎందుకనంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్పెయిన్ లో మొన్నటిదాకా ఒకటి జరిగింది, ఒక కొత్త స్ట్రెయిన్ వచ్చింది, అది 50% ఎక్కువ మరణాల సంఖ్య ఉంది అని. ఆ స్పెయిన్ లో వచ్చిన వేరియంట్ ని B117 అంటారు. ఇప్పుడు ఇది మన B117 కదా, అది B117 అంటారు అనమాట. ఆ స్ట్రెయిన్ వచ్చినప్పుడు ఇట్లాగే చాలా హడావిడి జరిగింది, ఒక 50% ఎక్కువ మోర్టాలిటీ ఉందని. తర్వాత తెలిసింది ఏంటంటే హాలిడే ట్రావెలర్స్ స్పెయిన్ లో విపరీతంగా వెళ్ళిపోవడం వలన ఆ కొంత పెరిగింది, కానీ అది విడిగా ఏమీ కాజ్ చేయలేదు అని. అది ఒక గుణపాఠం మనకి D614G మ్యూటేషన్ వచ్చినప్పుడు మీకు గుర్తుండే ఉంటది, మలేషియాలో స్టార్ట్ అయింది D614G అని. అప్పుడు విపరీతంగా భయపడ్డాం మనం. తర్వాత ఏం తెలిసింది, ప్రపంచం అంతా D614G వచ్చేసింది, దానివల్ల ఎక్కువ మరణాలు కానీ ఏమి జరగడం కానీ జరగలేదు. కానీ మిగతా వేరియంట్ ని, అంతకు ముందు ఉన్న వేరియంట్ ని D614G కంప్లీట్ గా ఓవర్టేక్ చేసేసింది. అదే విధంగా ఇప్పుడు B117 కూడా ఓవర్టేక్ చేసేయచ్చు. పిల్లల్లోనూ లేకపోతే యుక్త వయస్కుల్లోనూ ఏ విధంగా ప్రభావం చూపుతుంది అనే విషయం మనకు చాలా క్లారిటీ కావాలి. ప్రస్తుతానికి ఇంకా క్లారిటీ లేదు. ఎందుకు క్లారిటీ కావాలంటున్నానంటే ఇప్పుడు దాకా ఇండియాలో మరణాల సంఖ్య తక్కువ ఉండటానికి రెండు రకాల రీజన్స్ మనకి క్లియర్ గా తెలుస్తున్నాయి. ఒకటి, మనది యంగ్ పాపులేషన్ ఎక్కువ, మన యావరేజ్ ఏజ్ తక్కువ. రెండోది, మనకి ఇప్పుడు ఇది 7th కరోనా వైరస్. ఇంతకు ముందు 6 కరోనా వైరస్లు ఉన్నాయి. ఈ 6 కరోనా వైరస్ లో 3 కరోనా వైరస్ కామన్ కోల్డ్ కలిగించే వైరస్లు. సో వీటికి మనం బాగా ఎక్కువ ఎక్స్పోజ్ అయి ఉంటాం వెస్టర్నర్స్ కన్నా కూడా. సో అందుకని ఆ కరోనా వైరస్ కి ఈ కొత్త నావల్ కరోనా వైరస్ కి కొంత క్రాస్ రియాక్టివిటీ ఉండొచ్చు, వాటికి సంబంధించిన యాంటీబాడీస్ ఇండియన్స్ ని కొంతవరకు ప్రొటెక్ట్ చేస్తూ ఉండొచ్చు అనే విషయం ఒకటి బయటకు వస్తుంది. ఇప్పుడు మనకి యంగ్ పాపులేషన్ ఎక్కువ అనేది మాత్రం ప్రైమరీ రీజన్. ఇప్పుడు యూకేలో కానీ ఇటలీలో కానీ తీసుకుంటే వాళ్ళలో 65 పైన వాళ్ళు చాలా మంది ఉంటారు, మన దగ్గర తక్కువ మంది ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతే యంగ్ పీపుల్ ని గనక ఎఫెక్ట్ చేస్తుంది అనేది గనక క్లియర్ గా ఎస్టాబ్లిష్ అయితే ఇండియా ఒక్కసారి మెలుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇండియాలో యంగ్ పాపులేషన్ ఎక్కువ, మన వాళ్ళు బయటకు వెళ్లే అవకాశం ఎక్కువ. కాబట్టి మనం ఇంకా ఎక్కువ కేర్ తీసుకోవాలి. కాబట్టి మనం ఇందాక అనుకున్నట్టుగా మనం ఈ మ్యూటేషన్ ని ఇండియాకి రాకుండా ఉండటానికి ఎన్ని చర్యలు తీసుకోవాలో అన్ని చర్యలు క్లియర్ గా తీసుకోవాలి. కానీ ఒకవేళ స్టిల్ వచ్చిందనుకోండి, ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు, ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు తీసుకున్న చర్యలనే కంటిన్యూ చేయాలి. కాకపోతే ఏ విధంగా మనం ఇది రాకుండా చేసుకోవాలి అంటే, ఇందాక కృష్ణప్రసాద్ గారు చెప్పారు, కాంటాక్ట్ ట్రేసింగ్ అనేది మనకు ఆల్మోస్ట్ 0 అయిపోయింది. మీరు ఇప్పుడు గమనించుంటారు, ఇప్పుడు కనుక ఎవరైనా పాజిటివ్ వచ్చింది అనుకోండి, మీ పక్కింట్లో కానీ ఎదురింట్లో కానివ్వండి, మనం ఏమి కాంటాక్ట్ ట్రేసింగ్ చేయము. వస్తుంది, వాడు పోతాడు, మెడిసిన్ వాడుకుంటాడు, అవసరమైతే హాస్పిటల్ అడ్మిట్ అవుతాడు, తిరిగి వస్తాడు, అంతే తప్ప పెద్ద కాంటాక్ట్ ట్రేసింగ్ చేసి వాళ్ళ ముందు 5 రోజులు ఎవరితో కలిశారని మొదట్లో చేసేవాళ్ళని చూసారా, ఇప్పుడు 0 అయిపోయింది. ఆ కాంటాక్ట్ ట్రేసింగ్ అనేది బిగిన్ చేయాలి. ఒకవేళ ఆ వేరియంట్ రాకుండా ఉండాలి అంటే మనం ఇప్పుడు యూకే నుంచి వచ్చిన వాళ్ళలో ఎవరెవరున్నారు, వాళ్ళకి ప్రైమరీ కాంటాక్ట్స్ ఎవరున్నారు, వాళ్ళని ఐసోలేషన్ చేసుకొని చూసుకోవడానికి మనం ఖచ్చితంగా దానికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. యూకే నుంచి వచ్చిన మన ప్రాబ్లం ఏంటంటే, యూకే నుంచి వచ్చినా యుఎస్ నుంచి వచ్చినా వాళ్ళు ఆటోమేటిక్ గా ఒక విఐపి స్టేటస్ ఇస్తాం. ఇప్పుడు మనం వాళ్ళని ఏం చేస్తామంటే, వాళ్ళని ఇప్పుడు మనం ఇక్కడ తిరుపతిలో క్యూలోకి వచ్చారనుకోండి, ఫారినర్స్ వచ్చారనుకోండి, ఇమ్మీడియట్ గా వాళ్ళని ముందు తీసుకెళ్లిపోతారు, మన ముందే సెక్యూరిటీ వాళ్ళు.
మనకి అదొక ఇంకా కలోనియల్ సంస్కృతి కొంతవరకు ఉండిపోయింది మనకి. దాని నుంచి కొంచెం బయటపడి వాళ్ళని జాగ్రత్తగా మనం ఐసోలేట్ చేసి వాళ్ళని ఏం తప్పు చేయగలరు. ఇప్పుడు మీరు ఆస్ట్రేలియాకి వెళ్ళండి, మిమ్మల్ని 2 weeks క్వారంటైన్ చేయకుండా జనజీవన స్రవంతిలో కలవనివ్వరు. క్లియర్ అంతే. మీరు మార్స్ నుంచైనా రావచ్చు, మూన్ నుంచైనా రావచ్చు, క్లారిటీ ఉంటుంది. మనం కూడా అంతే క్లారిటీ పెట్టుకోవాలి. యూకే నుంచి వచ్చారు, ఒక 2 weeks క్వారంటైన్ చేసేద్దాం, చేసి క్లియర్ గా దాన్ని బట్టి వాళ్ళకి మంచి వసతులు కల్పించండి. బట్ క్వారంటైన్ అయితే క్లారిటీ తీసుకోవాలి. ఎర్లీగా డిటెక్ట్ చేయడానికి మనం టెస్ట్ కిట్స్ మాత్రం తొందరగా తెప్పించుకోవాలి. ప్రశాంత్ గారు, అంటే ఇండియాకి కావచ్చు, తెలుగు రాష్ట్రాలు కావచ్చు, వ్యాక్సినేషన్ త్వరగా వస్తుందన్న ఒక ఆశాభావం చాలా వ్యక్తమైంది. వ్యాక్సినేషన్ గురించి ఏం చెప్పదలుచుకున్నారు? ఈ టైంలో త్వరితగతిన వ్యాక్సినేషన్ అవసరమన్న వాదన మనం బలంగా వినిపించవచ్చు కదా. అంటే వ్యాక్సిన్ మనం మామూలుగా అనుకున్న దానికంటే తొందరగానే వస్తుందండి. ఎందుకనంటే మనం దాదాపు 2 సంవత్సరాలు పడుతుంది అనుకున్న దానికంటే 2020లోనే వ్యాక్సిన్ రావటం అన్నది ఖచ్చితంగా సంతోషమే. కానీ యూకేలో వస్తున్న మోడర్నా, ఫైజర్ వ్యాక్సిన్ మటుకు మనకు ఖచ్చితంగా రాదు. రెండోది, మన భారత్ బయోటెక్ సీరం ఇన్స్టిట్యూట్ మనకు దేశీయంగా లభించే వ్యాక్సిన్స్ అవి ప్రతి ఒక్కరికి చేరేదానికి ఇంకా కొన్ని నెలల సమయం పడుతుంది. ఎందుకంటే DCGI అప్రూవల్ ఇంకా ఇచ్చేదానికి కొన్ని రకాలైన మాకు ఇంకా క్లారిటీ కావాలి అన్నది ఇచ్చారు. రెండోది, మనం ఇస్తున్న వ్యాక్సిన్ వల్ల దుష్పరిణామాలు ఏమన్నా ఉంటుందా, దీర్ఘకాలికంగా ఏమన్నా మనకు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుందా అన్నది కూడా చూసుకోవాలి. మనకు ఒక రోబస్ట్ ఇమ్యునైజేషన్ సిస్టమ్ అన్నది మన దేశంలో ఉంది. ఎందుకనంటే పల్స్ పోలియో చేయటం ద్వారా మనకు పైనుంచి కింద దాకా ఒక ఎలక్షన్లు ఏ విధంగా నిర్వహణ చేస్తారో ఒక ఇమ్యునైజేషన్ ని కూడా ఆ విధంగా నిర్వహణ చేసేదానికి సంస్థాగతంగా కానీ, క్షేత్రస్థాయిలో కానీ, ఫీల్డ్ స్టాఫ్ కానీ ఒక మెకానిజం కానీ ఉంది. ఎప్పుడైతే మనకు వ్యాక్సిన్ కరెక్ట్ గా అప్రూవల్ అవుతుందో, మన దేశ ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు కూడా అదే మనకు ఉద్ఘాటించారు. ఎప్పుడైతే ఒక సశాస్త్రీయంగా ఒక వ్యాక్సిన్ అన్నది ఈ దేశానికి వస్తుందో అది ప్రతి ఒక్కరికి చేరేదానికి సిస్టమ్ అన్నది తొందరగా వచ్చేస్తుంది. బట్ ఆ వ్యాక్సిన్ ఇప్పుడు మన దేశంలో మార్చిలో వస్తుందా, ఏప్రిల్లో వస్తుందా అన్నది వెయిట్ చేయాలి. కానీ కొద్దిమంది డబ్బులున్న వాళ్ళు, విఐపీస్, వాళ్ళు ఏమనుకుంటున్నారంటే US నుంచి, UK నుంచి ఏమన్నా మనం తెచ్చుకొని ఎంత ఖరీదైనా పెట్టుకొని చేసుకోగలమా అన్న ఆలోచనలో ఉన్న వాళ్ళు మటుకు ఖచ్చితంగా అది తప్పు. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మనం సహాయ సహకారాలు అందించి వీ హ్యావ్ టు ఫాలో ది ప్రోటోకాల్స్. సెకండ్ థింగ్, అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే వ్యాక్సిన్ వచ్చేస్తే కరోనా వెళ్ళిపోదు. అది అందరు కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు ఫ్లూ వ్యాక్సిన్ ఉంది. ఫ్లూ వ్యాక్సిన్ ప్రతి సంవత్సరం జూలై, ఆగస్ట్ నెలల్లో మారుతూ ఉంటుంది. కొత్త స్ట్రెయిన్ వచ్చిన తర్వాత సంవత్సరానికి ఒకసారి వేసుకోమంటాం. అంటే బైపాస్ సర్జరీ అయిన వాళ్ళు కానీ, COPD పేషెంట్స్ కానీ, డయాలసిస్ పేషెంట్స్ కానీ, పెద్దవాళ్ళు కానీ, షుగర్ పేషెంట్స్ కానీ, అట్లా మనకిన్న ఈ నావల్ కరోనా వైరస్ కి ఇస్తున్న వ్యాక్సిన్ దాని ప్రొటెక్షన్ కేవలం 3 నుంచి 6 నెలల దాకే అని చెప్తున్నారు. ఇంకా కూడా మనకు లాంగ్ టర్మ్ స్టడీస్ లేవు. సో మళ్ళీ ఇయర్లీ వన్స్ వ్యాక్సిన్ తీసుకోవాలా, అది ఫ్రీ వ్యాక్సినా, ఎంత ఖరీదు, ఇవన్నీ కూడా ఉంటుంది. రెండోది, వ్యాక్సిన్ తీసేసుకున్నాను కాబట్టి నేను విచ్చలవిడిగా తిరగొచ్చు, మాస్క్ వేసుకోకూడదు అన్నది కూడా లేదు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఏమంటే వ్యాక్సిన్ వస్తుంది, వచ్చినప్పుడు ఇస్తారు, ఇచ్చిన తర్వాత దానికి మనకు అబ్జర్వేషన్ ఉండాలి. ఈ రోజు వ్యాక్సిన్ తీసుకుంటే కూడా మీకు 14 రోజుల తర్వాత యాంటీబాడీ ప్రొటెక్షన్ వస్తుంది, మీకు 28 రోజుల తర్వాత సెకండ్ డోస్ వస్తుంది. కాబట్టి ఈ రోజు వ్యాక్సిన్ వేసుకుంటే రేపటి నుంచి మీరు నార్మల్ గా కూడా కారు. ఎందుకంటే ప్రజల్లో ఈ కరోనా వల్ల ఏమైపోయిందంటే సైన్స్ అంతా కూడా వాళ్ళ చేతుల్లోకి, మొబైల్లోకి వచ్చేసి చాలా మిడిమిడి జ్ఞానంతో ఇంటర్ప్రిటేషన్స్ అన్నది చాలా తప్పుగా చేసుకుంటున్నారు. అందువల్ల కేంద్ర ప్రభుత్వం వాళ్ళు, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు ఇస్తున్న రెగ్యులేషన్స్ ని పూర్తిగా కూడా ఎవరు చదవట్లేదు. ఇది చాలా డేంజర్ అండి. కాబట్టి వ్యాక్సిన్ అంటే మొదటి నుంచి ప్రశాంత్ గారు, మొదటి నుంచి అంటే మనం జాగ్రత్త ఉండాలి. కొత్త స్ట్రెయిన్ మన దేశంలోకి వచ్చినా రాకపోయినా, కొత్త స్ట్రెయిన్ అంశం కాస్త పక్కన పెట్టినా, డిసెంబర్, జనవరి మాసంలో వ్యాధి తీవ్రత అంటే చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్న అంటే మీరు మొదటి నుంచి హెచ్చరిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా జనాల్లో జాగృతం లేని కారణంగా, జనాల్లో ఆ భయం లేని కారణంగా ఈ వైరస్ వ్యాప్తికి మరింత దోహదపడే అవకాశం, ఆ భయం ఏమన్నా ఉందంటారా? ఉంటుందండి ఖచ్చితంగా. ఇప్పుడు మనము ఢిల్లీలో చూస్తున్నాము, మనకు ఫాగ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటంటేనండి మనకు చాలా వరకు ఈ రెస్పిరేటరీ డిసీజెస్ ఎక్కువ ఉంటాయి. మీరు కానీ చూస్తే ఆస్మా పేషెంట్స్ కానీ, COPD పేషెంట్స్ కానీ వాళ్ళకి ఇన్హేలర్స్ అవసరం ఎక్కువ పడుతుంది, నెబులైజేషన్ అవసరం ఎక్కువ పడుతుంది, ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంది. రెండోది, పోస్ట్ కోవిడ్ సీక్వెల్ పేషెంట్స్ చాలా మంది ఉన్నారండి. ఎవరైతే ఆగస్టు, సెప్టెంబర్ లో కోవిడ్ వచ్చి ICUలో అడ్మిట్ అయిన వాళ్ళు, రెమ్డెసివిర్ తీసుకున్న వాళ్ళు, ICU నుంచి రికవర్ అయిన వాళ్ళు సీక్వెల్ అయితే ఇంకా బాధపడుతున్నారు.
ఆల్రెడీ సీక్వెలతో బాధపడుతున్న వాళ్ళు, ఆల్రెడీ ఊపిరితిత్తుల సమస్యలు ఉన్న వాళ్ళు, ఆల్రెడీ రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళకి ఈ కొత్త స్ట్రెయిన్స్ ఏమన్నా వచ్చినా, బయట నుంచి వచ్చినా ఈ చలికాలంలో అన్ని అడిటివ్ ఎఫెక్ట్స్ అయిపోతుందండి. అడిటివ్ ఎఫెక్ట్స్ అయిపోయిన తర్వాత సడన్ గా ఊపిరాటం ఇబ్బంది వచ్చింది అనుకోండి, అది కోవిడ్ వల్ల వచ్చిందా, ఆస్మా వల్ల వచ్చిందా, చలిగాల వల్ల వచ్చిందా, కొత్త స్ట్రెయిన్ వల్ల వచ్చిందా అన్నది డాక్టర్లకి అర్థం కాదు, పేషెంట్లకు అర్థం కాదు. ఇక్కడ ఏమైపోతుందంటే డయాగ్నోసిస్ అన్నది చాలా ఇబ్బంది అవుతుంది. ఫస్ట్ పేషెంట్ ని బతికించే ప్రయత్నం అన్నది చేస్తాం. ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళు బయటకి తిరగకుండా వాళ్ళు కానీ జాగ్రత్త తీసుకుంటే, ముఖ్యంగా ఈ జనవరి ఎండింగ్ ఫిబ్రవరి దాకా జాగ్రత్తలు కానీ తీసుకుంటే కొత్త వైరస్ మన దేశంలో కానీ మన చుట్టుపక్కల కానీ మనకు వచ్చిన ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ వల్ల కానీ, మనము ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ అంటున్నారండి, ఇందాక ముఖర్జీ సార్ చెప్పారు, కానీ ఎయిర్పోర్ట్స్ లో పనిచేస్తున్న సిబ్బంది వాళ్ళు ఏమన్నా క్యారియర్స్ అవుతారా అని కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే ట్రాన్సిట్ ఎయిర్పోర్ట్ లో 4 గంటలు 6 గంటలు వాళ్ళు వెయిట్ చేస్తుంటారు. సో వాళ్ళు అక్కడ లోకలైట్స్ అవుతుంటారు. సో వాళ్ళు దే మే బి ద క్యారియర్స్ అన్నది కూడా మనకు తెలియదు. కాబట్టి ఇంత ఉన్నప్పుడు గవర్నమెంట్ పైన మనం డిపెండ్ అయ్యేదానికంటే పబ్లిక్ ఎవరికి వాళ్ళు సేఫ్టీ ప్రికాషన్స్ లోకి వెళ్ళిపోవాలండి. ఓకే అండి, ఒకసారి మా డాక్టర్ మంజుష దగ్గరికి వెళ్దాము. మోనోక్లోనల్ అదేవిధంగా యాంటీబయాటిక్స్ మీద సీరియస్గా రీసెర్చ్ చేస్తున్నారు కాబట్టి మంజుష గారు, యుఎస్లో వ్యాక్సినేషన్ చాలా స్పీడ్గా అవుతుంది. వ్యాక్సినేషన్ తర్వాత బూస్టర్స్ కూడా ఇస్తున్నారు. అంటే ఆ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అక్కడ? యుఎస్ లో ఫస్ట్ వ్యాక్సిన్ ఇచ్చాక 3 వీక్స్ వెయిట్ చేయాలండి బూస్టర్ షాట్ కి. అండ్ సిడిసి గైడెన్స్ ఏంటంటే ఆఫ్టర్ ద బూస్టర్ షాట్ వెయిట్ ఫర్ 2 more weeks బిఫోర్ యూ యాక్చువల్లీ గో అవుట్ అనమాట. అంటే టోటల్ ఆఫ్ 5 weeks. అండ్ అనదర్ థింగ్ ఏంటంటే ట్రాకింగ్ సైడ్ ఎఫెక్ట్స్ అండి. అంటే మామూలుగా వ్యాక్సినేషన్ తీసుకున్న వారిలో, తర్వాత బూస్టర్స్ ఇస్తున్న వారిలో సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఇంకేమన్నా కొత్త రకమైన ప్రాబ్లమ్స్ ఏమైనా క్రియేట్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా? సైడ్ ఎఫెక్ట్స్ అన్న వ్యాక్సిన్స్ కి వెరీ కామన్ అండి. అంటే లైక్ ఫీవర్ అండ్ చిల్స్ ఆర్ వెరీ కామన్. కొంతమంది పీపుల్లో ఏంటంటే అలర్జిక్ రియాక్షన్స్ వస్తున్నాయి అనమాట. అండ్ షార్ట్నెస్ ఆఫ్ బ్రీతింగ్, మోర్ సీరియస్ సిమ్టమ్స్ వస్తున్నాయి. సో వీఆర్ ట్రాకింగ్ యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అనమాట. అండ్ అనదర్ థింగ్ వచ్చేసి vaccine tracking, it will be more difficult as more people take it. And another guidance given was if anyone has allergies unde vallakaithe don't take the vaccine and guidance kuda okati undi. And if they're more prone to allergies and this can cause the allergy actually. So adu ఓకే, అంటే వ్యాక్సినేషన్ తర్వాత బూస్టర్ సిస్టమ్ మొత్తం టోటల్గా ఈ 5 వారాల నిడివిలో 5 వారాల టైంలో అంటే ఏ అంశాలు అంటే సైడ్ ఎఫెక్ట్స్ మీరు నిశ్చితంగా గమనించి ఉంటారు? ఇందాక మీరు వచ్చిన అలర్జీస్ కానీ, తర్వాత కోల్డ్ కానీ ఇట్లాంటివి కాకుండా ఇంకా సీరియస్నెస్గా ఉండే సైడ్ ఎఫెక్ట్స్ ఏమై ఉంటాయి? సీరియస్ సైడ్ ఎఫెక్ట్ వచ్చి షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్ అండ్ కొంతమందికి దే హ్యాడ్ రియలీ they could not breathe and they got admitted in the hospital. And after kontamandiki cerebral palsy and kuda chepparu kani I didn't see exactly if it is happening. And a shortness of breath vachina vallaki they are just getting admitted in the hospital and after some time they are becoming normal again anamata. రైట్, ఇచ్చేది మీరేం చెప్తారు? మంజుష గారు చెప్పినట్టు ట్రూ, దే విల్ బీ నోయింగ్ మచ్ బెటర్. యూఎస్లో ఉన్నారు కాబట్టి ద రియల్ ఇంప్లికేషన్స్ అండ్ ద సైడ్ ఎఫెక్ట్స్. యాడింగ్ టు ఇప్పుడు మేడం చెప్పినట్టు, ప్రశాంతి గారు చెప్పినట్టు ఇండియాలో ఆల్రెడీ phase 1 వ్యాక్సినేషన్ రిజిస్ట్రేషన్ అనేది ఆల్రెడీ బిగిన్ అయిందండి. సో మన గవర్నమెంట్ బేసిక్లీ వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకున్నారంటే లెట్స్ బిగిన్ విత్ 30 crore పాపులేషన్. దీంట్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫ్రంట్ లైన్ వర్కర్స్, మన హెల్త్ కేర్, హూఎవర్ ద వారియర్స్ అబౌవ్ ఏజ్ 50 years ఏజ్ ప్లస్ ఉన్న అందరివాన్ని కూడా రిజిస్ట్రేషన్స్కి దే హ్యావ్ స్టార్టెడ్. మీరు దీంట్లో చూసుకుంటే మనకి 2 భారత్ బయోటెక్ అండ్ సీరం, దీస్ ఆర్ ద 2 ఆర్గనైజేషన్ ఇండియాలో హూ ఆర్ నౌ ఆన్ ద ఫ్రంట్ ఎండ్ ఇన్ గివింగ్ ది వ్యాక్సినేషన్. సో మీరు ఇక్కడ చూసుకుంటే ప్రాబబ్లీ నెక్స్ట్ మంత్ జనవరి ద రీసెంట్ వచ్చిన మోస్ట్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ బేసిస్ మీద ఐఎమ్ జస్ట్ టెలింగ్ దిస్, ఎండ్ ఆఫ్ ఆర్ ఎనీ వీక్ ఆఫ్ ద జనవరి మన ఆస్ట్రాజెనికాతో కూడా మనం 100 million doses అనేది కాంట్రాక్ట్ అండ్ అగ్రిమెంట్ ఆల్రెడీ జరిగింది. సో ప్రాబబ్లీ జనవరిలో హిట్ అవుతుంది.
సో ద వ్యాక్సినేషన్ విల్ స్టార్ట్. సో ఇండియాలో దాని సైడ్ ఎఫెక్ట్స్ ఎట్లా ఉన్నాయి మీరు చూస్తే వెన్ యూ కంపేర్ విత్ డిఫరెంట్ కంట్రీస్, ఇండియాలో మన డెత్ రేట్ తక్కువ ఉంది, సిమ్టమ్స్ కూడా కంపారిటివ్లీ తక్కువ ఉంది. ఇందాక So, ముఖర్జీ గారు అదే చెప్పారు. yes. Yes. సో అదే యాంగిల్లో మనం చూసుకుంటూ వెళ్తే ఐఎమ్ షూర్ విత్ దాట్ గ్రేట్ హోప్ ఇండియన్లో ద వ్యాక్సిన్ విల్ ఆల్సో హోపింగ్ దట్ ఇట్ విల్ వర్క్ వెరీ వెల్. అండ్ ఇంకొక పాయింట్ ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్, చాలామంది మేడం అన్నట్టు డబ్బున్న వాళ్ళు యుఎస్ఓ యూకేనో వేయించుకుందామని, ఇట్స్ నాట్ అబౌట్ ద మనీ అండి. ఎంత డబ్బున్నా సరే యూ కాంట్ జస్ట్ గో అండ్ థింక్, బికాజ్ ఐ థింక్ మంజుషా మైట్ బి నోయింగ్ దిస్ వెరీ వెల్. ఈ టెంపరేచర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది మన ఎస్. సో వాట్ ఈస్ దట్ మంజుషా యు ఆర్ సేయింగ్? యా, స్టోరేజ్ టెంపరేచర్ వచ్చి ఫైజర్ వ్యాక్సిన్ కి బిలో -70 బిలో ఉండాలండి టెంపరేచర్. సో ఇట్స్ వెరీ ఇంపాసిబుల్ టు గెట్ అప్రూవల్ ఇన్ ఇండియా అండ్ ఇట్స్ సప్లై చైన్ ఇష్యూస్ వస్తాయి, కృష్ణ చైతన్య గారు అన్నారు. అండ్ మోడర్నా వ్యాక్సిన్ 2 to 8 degrees లో స్టోర్ చేయొచ్చండి. సో that has some chances of getting into India, but Pfizer is impossible. And Right. storage ganaka temperature excursions vaste we can actually see degradation anamata actual vaccine lo. సో ఈవెన్ ఇప్పుడు మన ఎస్పెషలీ మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన కంట్రీలో ఇప్పుడు అలాంటి స్టోరేజ్, ఇప్పుడు లెట్స్ అజ్యూమ్ భారత్ బయోటెక్ హైదరాబాద్లో వ్యాక్సిన్ ప్రొడ్యూస్ అయినప్పుడు ఇట్స్ అ బిగ్ ఛాలెంజ్ అండి. టుమారో ద గవర్నమెంట్ along with our armed forces, they have to take this initiative. ఇప్పుడు ఒక ట్రక్ ఒక స్టోరేజ్ ఇక్కడ నుంచి నెక్స్ట్ కార్నర్కి వెళ్ళాలంటే ఆ పర్ఫెక్ట్ సూపర్విజన్ ఇస్ నీడెడ్. అది చాలా ఒక మానిటరింగ్ సిస్టమ్ ఇంపార్టెంట్. సో ఇవి కూడా ఛాలెంజెస్ ఉన్నాయి విచ్ హ్యావ్ టు బి ఓవర్. డాక్టర్ ముఖర్జీ గారు ఇందాక డాక్టర్ మంజుష గారు చెప్పినట్టు యుఎస్ లో వ్యాక్సినేషన్ సిస్టమ్, తర్వాత బూస్టర్ సిస్టమ్, తర్వాత సైడ్ ఎఫెక్ట్స్, తర్వాత రకరకాల కాంప్లికేషన్ చెప్తున్నారు. సో ఇండియాలో కనుక వ్యాక్సినేషన్ కొంత స్పీడప్ అవుతే ఇలాంటి ఇక్కడున్న రోగ నిరోధక శక్తి కావచ్చు, ఇక్కడున్న అట్మాస్ఫియర్ కావచ్చు, వీటన్నిటిని బట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది? కంపేర్ టు యుఎస్, కంపేర్ టు యూకేతో పోలిస్తే మన దగ్గర వ్యాక్సినేషన్ అంత స్పీడ్గా సక్సెస్ అవుతుందని మనం భావించవచ్చా? అంటే ఇప్పుడు మనకున్న ఇది ప్రాబ్లం ఏంటంటే మూడు కంపెనీలు దీనికి ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ కి అప్లై చేసుకున్నాయండి. ఈ 3 కంపెనీల్లో ఫైజర్ మొదటిది. ఫైజర్ వాళ్ళది ఫస్ట్ అప్లై చేసుకున్నారు. ఫైజర్ వ్యాక్సిన్ చక్కగా పనిచేస్తుంది. కాకపోతే ఇందాక మంజుషా చెప్పినట్టుగా దీనికి -70 degrees స్టోరేజ్ కెపాసిటీ కావాలి. కాకపోతే అమెరికాలో ఏం చేశారంటే ఈ కోల్డ్ స్టోరేజ్ బాధ్యతలన్నీ కూడా ఫైజర్ కే అప్పచెప్పారు. అంటే కంప్లీట్ గా ఒక ప్లేస్ కి డెలివర్ చేయాలంటే వాళ్ళే డెలివర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దాంతో మనకి ఇండియాలో కూడా అలాంటి ఒప్పందం చేసుకునే అవకాశం ఉంది. ఫైజర్ వాళ్లే కోల్డ్ చైన్ మెయింటైన్ చేయాలి, వాళ్లే -70 దగ్గర మెయింటైన్ చేయాలి. అక్కడి నుంచి వాళ్ళు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ దాకా తీసుకెళ్లిన తర్వాత అక్కడ మనం వేసుకునే విధంగా మనం చేసుకోవచ్చు. అది మనకు ఒక పాసిబిలిటీ ఉంది. వాళ్ళు ఏంటంటే కొన్ని పిజ్జా బాక్సెస్ అని తయారు చేశారు. పిజ్జా బాక్సెస్ అంటే ఈ వీటిని స్టోర్ చేయడానికి డ్రై ఐస్ పెట్టి ఈ వ్యాక్సిన్ స్టోర్ చేయడానికి, అంటే -70 దగ్గర నుంచి పిజ్జా బాక్సెస్ లో పెట్టిన తర్వాత మళ్ళీ 5 days ఉంచొచ్చు. ఈ 5 days ఉంచిన తర్వాత ఒక్కొక్క వైల్ ని మనం ఓపెన్ చేసిన తర్వాత ఒక 12 hours వరకు మనం దాన్ని ఉంచొచ్చు. సో ఇది వాళ్ళకి ప్రాబ్లం. అంటే ఫైజర్ది అది. మోడర్నాది ఏంటంటే మోడర్నాది -20 degrees centigrade దగ్గర స్టోర్ చేయాలి, బట్ 2 to 8 degrees centigrade దగ్గర ఒక 30 days ఉంచొచ్చు. కాబట్టి అది మనకి బ్రహ్మాండంగా పనిచేస్తుంది. మంచి రిజల్ట్స్ ఉన్నాయి. కాకపోతే మోడర్నాది బాగా కాస్ట్ ఎక్కువ చెప్తున్నారు. వాళ్ళు $40 నుంచి $50 అడుగుతున్నారు 2 doses కి కలిపి. ఫైజర్ది కొంచెం తక్కువ. వాళ్ళు డిఫరెన్షియల్ ప్రైసింగ్ కూడా ఇస్తామని ఒప్పుకున్నారు. అంటే యుఎస్ లో ఒక ప్రైస్ ఇచ్చి మనకి వేరే ప్రైసింగ్ ఇవ్వడానికి కూడా ఫైజర్ వాళ్ళు ఒప్పుకున్నారు. కానీ మోడర్నా వాళ్ళు ఇంకా అసలు ఇండియాలో అప్లై చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఉన్న డోసెస్ అన్ని వాళ్ళు కమిట్ అయి ఉన్నారు, యుఎస్ కానివ్వండి, యూరోప్ కానివ్వండి. సో మనకి కొత్తగా కమిట్ అయ్యే అవకాశం లేదు. ఒక విధంగా ఏం రావచ్చు అంటే ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీని కనుక మనం తెచ్చుకోగలిగితే వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఒకవేళ అది వస్తే మనం ప్రొడ్యూస్ చేసి మనం వేసుకోవడం తప్ప మార్గం లేదు. ఇంకా 2 వైరస్ వ్యాక్సిన్స్ కి మన దగ్గర పర్మిషన్స్ కి అప్లై చేసుకున్నారు. భారత్ బయోటెక్ వ్యాక్సిన్ ఒకటి చేసుకున్నారు. భారత్ బయోటెక్ వ్యాక్సిన్ చూసుకున్నట్లయితే ఇప్పుడు phase 3 trials లో ఉంది. దాన్ని BBV152B అంటారు అనమాట. ఈ వ్యాక్సిన్ ని మనం కోవాక్సిన్ కూడా పిలుస్తాం. అయితే ఈ కోవాక్సిన్ ఏంటంటే ప్రాబ్లము, ఇప్పటిదాకా 13,000 మందే వాలంటీర్స్ రిక్రూట్ అయ్యారు. మొత్తం 26,000 వాలంటీర్స్ లో నిన్నటికి 13,000 మంది రిక్రూట్ అయ్యారు ఫస్ట్ డోస్ కి. సో వాళ్ళకి ఫస్ట్ డోస్ ఇచ్చిన తర్వాత సెకండ్ డోస్ ఇవ్వడానికి, అంటే December 20 అనుకోండి 13,000 మంది అయింది. అంటే సగం మందికి సెకండ్ డోస్ ఇవ్వడానికి కూడా January 20 అవుతుంది. ఆ January 20 అయిన తర్వాత ఆ తర్వాత 2 weeks కి, అంటే 14 days కావాలి. అంటే సుమారుగా February 4th కి అట్లా
మనం వాళ్ళని ఎక్స్పోజ్ చేయడానికి రెడీ అవుతాం Right, ముఖర్జీ గారు. అనమాట. ఓకే ఎక్స్పోజ్ అయిన తర్వాత వాళ్ళలో కనీసం మనకి ఒక 60 మందికి గనక, అంటే ఈ 13,000 మందిలో కూడా ఒక 60 మందికి ఇన్ఫెక్షన్ వస్తే, ఆ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత వాళ్ళల్లో ప్లాసిబో ఇచ్చిన వాళ్ళకి ఎంతమందికి వచ్చింది, వ్యాక్సిన్ ఎంతమందికి వచ్చింది చూసి ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే ఇప్పుడు ఇండియాలో ఇన్ఫెక్షన్ రేట్ తగ్గుతుంది కాబట్టి వాళ్ళకి క్విక్ గా ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం తక్కువ. కాబట్టి ఎట్లయినా ఇప్పుడు మనం February 4th అనుకుంటే, ఆ తర్వాత ఇన్ఫెక్షన్ రావడానికి ఒక 3 weeks పట్టినా కూడా February ఎండింగ్ కి గానీ మనకి భారత్ బయోటెక్ రిజల్ట్స్ వచ్చే అవకాశం లేదు. రిజల్ట్స్ రాకుండా అప్రూవల్ ఇవ్వడానికి DCGI కొంచెం ఇంట్రెస్ట్ అవకాశం లేదు. phase 1 phase 2 రిజల్ట్స్ మాత్రం మంచి రిజల్ట్స్ వచ్చినాయి. అది బాగా ఓకే పబ్లిష్ ఓకే అయింది కూడా. ఓకే ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ గారు. ఒకసారి కృష్ణప్రశాంత్ గారి దగ్గరికి వెళ్దాం, కంక్లూడ్ చేద్దాం. కృష్ణప్రశాంత్ గారు, డాక్టర్ మంజుష చెప్పినట్టు, అదేవిధంగా ముఖర్జీ గారు చెప్పినట్టు, దిస్ ద టైమ్ ఫర్ వ్యాక్సినేషన్. అంటే మా ఇండియాలో ఉన్న రోగ నిరోధక శక్తి, ఇక్కడ ఉన్న వాతావరణం, ఇట్లాంటి ఇష్యూస్ నేపథ్యంలో ఏ మేరకు వ్యాక్సినేషన్ సక్సెస్ అయ్యే అవకాశం ఉందని మనం అనుకోవచ్చు? వ్యాక్సినేషన్ కరెక్ట్ గా అయితే చేస్తేనండి సక్సెస్ అయితే ఖచ్చితంగా కూడా ఉంటుంది. పర్టికులర్ గా భారతీయులకి మనకు ఎటువంటి రోగాలైనా ఎదుర్కొనే శక్తి అయితే ఉంటుంది. వ్యాక్సిన్స్ అయితే ఖచ్చితంగా కూడా మనకు పాజిటివ్ ఉంటుంది. సో ఐ థింక్ వీ షుడ్ హ్యావ్ అన్ ఆప్టిమిస్టిక్ వే ఆఫ్ గెటింగ్ ద థింగ్స్ డన్. బట్ నాకు తెలిసి మార్చ్ ఏప్రిల్ లోపల ఇంత తొందరగా అందరికి, ప్రతి ఒక్క పౌరుడికి రావడం అన్నది అయితే కష్టం అండి. సో వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ అనదర్ 2 to 3 months ఫర్ ద పర్ఫెక్ట్ ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్. నా ఒక్క రిక్వెస్ట్ ఏంటంటేనండి, HMTV ద్వారా దయచేసి రాజకీయ నాయకులందరూ కూడా మీరు పెద్ద పెద్ద మీటింగ్లు, పెద్ద పెద్ద గుంపుల్ని ప్రోత్సహించకుండా ఈ UK నుంచి వచ్చిన కొత్త స్ట్రెయిన్ కి మీరందరూ కూడా బ్రాండ్ అంబాసిడర్స్ అయ్యి సోషల్ డిస్టెన్సింగ్ ని మీరు ఫాలో చేసి, మన ఏపీ గవర్నమెంట్ లో ఖచ్చితంగా కూడా అన్ని గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ కి సోషల్ డిస్టెన్సింగ్ ఫాలో చేసి వ్యాక్సినేషన్ కూడా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ నే ముందుగా కూడా పెడితే బాగుంటుందేమో. ఫ్రంట్ లైన్ వారియర్స్ కంటే ఏదన్నా ప్రాబ్లం వస్తే కూడా డాక్టర్స్ కూడా సేవ్ చేసేదానికి రెడీగా ఉంటారని విన్నపం చేస్తున్నానండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ మంజుష గారు. బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్, UK కావచ్చు, US కావచ్చు, ఆ వ్యాక్సినేషన్ కోణంలో, వ్యాక్సినేషన్ యాంగిల్లో ఇండియాలో ఏ మేరకు స్పీడప్ అయ్యే అవకాశం ఉంది, ఏ మేరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది వ్యాక్సినేషన్ బూస్టర్ సిస్టమ్ అంతా కూడా? డెఫినెట్లీ వస్తుందండి. ఇండియాలో కూడా వ్యాక్సిన్ వస్తుంది. వీఆర్ జస్ట్ నీడ్ సమ్ మోర్ డేటా టు సపోర్ట్ యాక్చువల్లీ ఇట్ ఈస్ సేఫ్ అంతే. వన్స్ యాక్చువల్లీ వ్యాక్సిన్ అప్రూవ్ అవటం కంటే తర్వాత ఇవ్వటం ఈజ్ అ బిగ్ ఛాలెంజ్ అనమాట. డిస్ట్రిబ్యూషన్ అండ్ సెకండ్ డోస్ ఇవ్వాలి కాబట్టి కీపింగ్ ట్రాక్ ఆఫ్ హూ టుక్ ద ఫస్ట్ డోస్ అండ్ గివింగ్ ద సెకండ్ డోస్, ఇవన్నీ ఇట్ విల్ బి వెరీ ఛాలెంజింగ్. అండ్ అనదర్ థింగ్, ఇందాక ప్రశాంతి గారు చెప్పినట్టు ఎవ్రీవన్ షుడ్ వాలంటీర్. ఇవాళ మాకు ఆల్ ద పొలిటీషియన్స్ ఆర్ వాలంటీరింగ్ and saying it is safe anamata to take the vaccine, because there is a lot of myth that vaccine can cause actually virus, and actually vaccine doesn't cause the COVID. ఓకే, థ్యాంక్ యూ. వాట్ అబౌట్ యూ సార్? సో ఒకటే అండి కన్క్లూషన్, ఓవరాల్ ఈ డిబేట్లో నేను చూసింది ఒకటే, ప్రతి ఒక్కరు ఇప్పుడు ఇక్కడ ఈ న్యూ స్ట్రెయిన్ గురించి మనం ఎంత మాట్లాడుకున్నాము, డాక్టర్ ముఖర్జీ గారు, మేడం గారు, మంజుష గారు ఇన్ని డేటా ఇచ్చారు. సో కామన్ పాయింట్ ఒకటే అండి, ఇంటర్ప్రిటేషన్. మనందరం కూడా అట్మోస్ట్ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనకున్న ప్రజెంట్ డేటా ఒకటే చెప్తుంది, ఈ కొత్తగా ఉన్న న్యూ స్ట్రెయిన్ ఏదైతే సెకండ్ పీక్ ఆఫ్ కోవిడ్ మొదలవుతుంది అనే ఒక ఎజంప్షన్స్ ఉందో, స్ప్రెడబిలిటీ ఎక్కువ ఉందండి. ఇది చాలా కంటేజియస్గా ఉంది. సో ఇది అంతా మనకి ఈ విషయం మనం ఈరోజు ఈ డిబేట్తో యాసర్టన్ చేసుకుంటూ, సో దీనివల్ల మనకి ఏమర్థమైంది, మనం ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. సో ఇప్పుడు సపోజ్ ఇప్పుడు పాటించే జాగ్రత్తల్ని ఇంకా మనం 50% పెంచాలండి. సో 50% స్ప్రెడబిలిటీ ఎక్కువ ఉన్నప్పుడు మనం పెంచాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణ చైతన్య గారు. చాలా విలువైన, అద్భుతమైన సలహాలు, అద్భుతమైన అభిప్రాయాలు వెల్లడించారు డాక్టర్ కృష్ణ చైతన్య గారికి. అదేవిధంగా డాక్టర్ మంజుష యుఎస్ నుంచి జాయిన్ అయ్యారు. తిరుపతి నుంచి జాయిన్ అయిన డాక్టర్ కృష్ణ ప్రశాంత్ గారికి, డాక్టర్ ముఖర్జీ గారికి మీకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలండి. ఎందుకంటే భారతదేశం కొత్త స్ట్రెయిన్ వార్తలను, ఆందోళనకరమైన వార్తలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో మీరు వచ్చి విలువైన అభిప్రాయాలు, విలువైన సందేశాలు, విలువైన సందేహాలను నివృత్తి చేసిన మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇది వాటి న్యూస్ అనాలిసిస్ కార్యక్రమం. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. న్యూస్ అనాలిసిస్ కార్యక్రమం ముగించే ముందు చరిత్రలో ఇవాళ ఏంటి, బుధవారం 23వ తేదీ చరిత్రలో ఏముంది?
ఇది ఇవాల్టి న్యూస్ అనాలిసిస్ విత్ వెంకట్ కార్యక్రమం. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి HM టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.